పర్సన్ వచ్చి సార్ ప్లాన్ చెప్పిండంట. నార్త్ ఇండియా పర్సన్ ప్లాన్ చెప్తే ఆ సార్ ఏం చేసినాడు, ఆ వాళ్ళ పాపం ఇక్కడ మనం అంతా తెలుగు వాళ్ళం. తెలుగు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థం కావు. అందుకని చెప్పి వాళ్ళు ఏమన్నా జూమ్ మీటింగ్స్ చేసినా ఏవి చేసినా వాళ్ళు అక్కడికి వెళ్ళరు. ఇక్కడ చూడండి సపోర్ట్ లేదు ఆయనకి పాపము. ఈ బాయిటరం నచ్చి ప్లస్ ప్రొడక్ట్ నచ్చి ఆయన డిసప్పాయింట్ పెట్టుకున్నాడు. అంటే 16 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు ఈ కంపెనీలో. 16 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ప్లస్ టీం వచ్చిన వాళ్ళకి కూడా కరెక్ట్ గైడ్ లైన్స్ అనేది దొరుకుతలేదు. కానీ మన గ్రేట్ లీడర్ వెంకటరాజ్ సార్ టీంలో అయితే ఆ అసలు దేనికి మనకు లోటు లేదని చెప్పొచ్చు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనము మన డాక్టర్ సాగర్ జోషి సార్ను కూడా సార్ తరఫున మన ప్రకాష్ దర్జీ సార్ తరఫున తెప్పించేసినాం ఇక్కడికి. సార్ రప్పించేసినాం. చూడండి అంటే తక్కువ టైంలో ఎక్కువ మందిని కరుడుపతిని ప్లస్ లీడర్స్ ని రెడీ చేసే టీంలో మనం ఉన్నాము. గర్వంగా మనము చెప్పొచ్చు ఈ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి లీడర్షిప్ లో మేమైతున్నాము. గ్రేట్ సార్, ప్రౌడ్ గా చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు అక్కడ చూసినాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ బిజినెస్ నచ్చింది కానీ లీడర్షిప్ అనేది కరెక్ట్ లేదనుకోండి, 100% స్కిప్ అయిపోతాం. ఎంత మంచి కంపెనీ ఉన్నా కానీ లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మంచి లీడర్షిప్ లో ఉన్నాం లీడర్స్. ఎవరైతే డిమోటివేట్ అవ్వద్దు ఏ విషయంలో అయినా సరే. ఇది ఒకటి నేను గర్వంగా చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎస్, ఒక వీడియో అయితే ప్లే చేస్తాను, ఇది మనకు ఉపయోగపడేది. ఓకే, చలో వెళ్దాం, స్టేషన్కి అయితే వెళ్దాం. నా వీడియో ఆఫ్ చేస్తున్నాను, అది ప్లే చేస్తాను. దుఃఖిస్తున్నాం. కాకి చెట్టు మీద కూర్చుని తెగ బాధపడితా దుఃఖిస్తా ఉంటుంది. అదే చెట్టు కింద ఒక నా వాయిస్ క్లియర్ సార్, క్లియర్ సార్, రవి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటా ఉంటాడు ఆయన. ఈ కాకి కన్నీళ్ళు వచ్చి ఆయన చెంప మీద పడుతుంది. పడినప్పుడు ఆయన పైకి తిరిగి చూస్తే కాకి ఉంటుంది. ఎందుకు దుఃఖిస్తున్నావు నువ్వంటే, కాకి అంటుంది, దుఃఖం కాకుండా ఏముందండి సాధువు గారు, నాకు మిగిలింది అందరూ చూసి నువ్వు అస్సలు బాగోలేదు, నల్లగా ఉన్నావు అని ఎవ్వరూ నాతో ప్రేమగా మాట్లాడరు. నన్ను చూడగానే అందరూ ఉష్ అని ఇదిలిచ్చి కొడతారు. అసలు జీవితం దుర్భరంగా ఉంది, దీనికంటే చావే శరణ్యం అనిపిస్తుందని రకరకాలుగా వాపోత దుఃఖిస్తా ఉంటది. ఈయన అంటాడు, మామూలుగా ఈయన యోగి కదా, ఈయన జనరల్ గా ఏం చెప్తారు, స్థిత ప్రజ్ఞత. అట్లా కాదు, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మనం సంతోషంగా ఉండటానికి ట్రై చేయాలి అని ఈయన చెప్తాడు. అది పాపం ఆ పిచ్చికాకి ఏమర్థం అవుతుంది చెప్పండి. మీరు అలాగే అంటారు కానీ నాకు మాత్రం అస్సలు మనశ్శాంతి లేదండి, అసలు సంతోషం అనేదే లేదు అని అంటే, మరి ఏం చేస్తే నీకు సంతోషం వస్తుందో చెప్పు, నా శక్తిని ఉపయోగించి నీకు సంతోషాన్ని ఇచ్చేలాగా చేస్తాను అని అంటే, అయితే నన్ను చక్కగా తెల్లగా మిలమిలా మెరిసిపోయే హంసలాగా మార్చండి అంటుంది. సరే, ఈయన ఏమంటాడంటే అలాగే మారుస్తాను, బట్ ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి వెళ్ళి హంసతో మాట్లాడిరా, వచ్చాక నేను నిన్ను తప్పకుండా మారుస్తాను. వచ్చాక కూడా నీ నిర్ణయం హంసలాగా మారటం అయితే నేను నిన్ను తప్పకుండా హంసలాగా మార్చేస్తాను నిన్ను, బట్ ముందు ఒకసారి వెళ్ళి హంసతో మాట్లాడిరా అని చెప్తే, అదెంతసేపు అని చెప్పి రివ్వమని ఎగురుకుంటా పక్క ఊర్లో ఉన్న ఒక కొలనులో ఉన్న హంసల దగ్గరికి వెళ్తుంది. కాకి హంస దగ్గరికి వెళ్ళి, మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా అంటుంది. అని అడిగితే హంస అంటుంది, లేదు మేమేం సంతోషంగా ఉన్నాం, ఎంతసేపు ఈ కొలనులోనే ఎదాలి, ఇదే ప్రపంచం మాకు. మధ్య మధ్యలో ఎవరన్నా వేటగాడు వస్తే మాలో ఒకళ్ళని వేటాడి తీసుకుని వెళ్ళిపోతా ఉంటాడు, మేము ఎగరలేము. అవును, ఎప్పుడు ఇదే తెల్ల రంగు, ఒకటే నస, తెలుపు, కలర్ఫుల్ గానే లేదు అసలు జీవితం. అదే రంగురంగుల రామచిలకను చూడు, అసలు ఎన్ని రకాల రంగులు ఉంటాయో. జీవితం అంటే అంత కలర్ఫుల్ గా అలా ఉండాలి కానీ ఒకటే రంగులో తెల్లగా రోజు ఇక్కడిక్కడే ఇదే కొలంలో ఈదుకుంటా మేము అసలు హ్యాపీగా లేమంటుంది. అనేపాటికి ఓహో అయితే ఇప్పుడు నేను చిలక దగ్గరికి వెళ్ళాలన్నమాట అని
ఈ కాకి మళ్ళీ చిలక దగ్గరికి బయలుదేరి ఒక చిలకను పట్టుకుంటుంది. పట్టుకుని అసలు నువ్వెంత రంగులుగా ఎంత బాగున్నావు కదా, నిన్నందరూ అంటే చూడటానికి ఇష్టపడతారు, చక్కగా నువ్వు చిలక పలుకులు అంటారు, ఎంత బాగుంటాయో కదా, అందరు నిన్ను ఇష్టపడతారు అంటే అది ఓ పెద్ద నిట్టూర్పు వదిలి ఇష్టపడ్డారు లేక ఎప్పుడు చూసినా ఎవరు తీసుకెళ్లి ఏ పంజరంలో పెట్టి బంధిద్దామా, లేకపోతే వాళ్ళ భాష నాకు నేర్పించి అయ్యే మళ్ళీ నా చేత చెప్పించి విందామా, అసలు ఎవరికంటన్నా పడాలంటే భయం వేసిపోయేలాగా ఉంది. అసలు బాబోయ్ అసలు దాక్కుని బ్రతకాల్సి వస్తుంది. ఇన్ని రంగులు ఎందుకున్నాయా నాకు అనిపిస్తుంది. ఏదో ఒక రంగు ఉంటే సరిపోయేది కదా, ఇంత కలర్ఫుల్ గా ఉండటం కూడా ఇబ్బందిగానే ఉంది. అసలు మనశ్శాంతి లేకుండా పోయింది, అసలు నాకు నచ్చట్లేదు. ఇంకా చెప్పాలంటే పీకాక్, అవును, నెమలిలాగా ఉంటే ఎంత బాగుంటుంది, చక్కగా తిరగొచ్చు, నేచర్ లో చక్కగా తిరగొచ్చు, ఇంత పింఛము, అది కలర్ఫుల్ లైఫ్ ఎంజాయ్మెంట్. అంటే నన్నేముంది తీసుకెళ్లి ఎమ్మటే పంజరంలో పడేస్తారు, చూసారంటే చాలు మనుషులు. ఏదైనా నెమలిని భలే అందరూ నెమలిలాగా వయ్యారంగా నడకని, నెమలి పించాలు ఇని భలే ఉంటుంది. నాకైతే నెమలి అయితే బాగా హ్యాపీగా ఉందనిపిస్తుంది అంటది. ఈ కాకి ఓహో అయితే ఇప్పుడు నెమలి దగ్గరికి వెళ్ళాలన్నమాట, నేను నెమలి చాలా హ్యాపీ బర్డ్ అనమాట అనుకుని వెంటనే నెమలి దగ్గరికి బయలుదేరి నెమలి దగ్గరికి వెళ్ళి నెమలి నువ్వు చాలా హ్యాపీ అంట కదా, నాకు రామచిలక చెప్పింది అని అంటే, ఏమి హ్యాపీ, ఎవరి కష్టాలు వాళ్ళయి, ఈ నా ఈకలో కనపడగానే పీకేసి పుస్తకాల్లో అక్కడెక్కడ డెకరేషన్ ఐటమ్స్ ఏం తయారు చేసేద్దామా అని చూస్తుంటారు ఈ మనుషులు. ఈ మధ్య మళ్ళా నెమలి మాంసం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, అంటే ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది. ఎక్కడ కనపడితే అక్కడ ప్రభుత్వం నిషేధించినా గానీ మాకు కష్టాలు తప్పట్లేదు, ఎటు నుంచి ఏ పాము వచ్చి కాటేస్తుందో అని అసలు భయంతో చచ్చిపోతున్నాము. ఎందుకు వచ్చింది హాయిగా, ఎవరిలా ఉంటే మరి నీకు సంతోషం, నువ్వు అంటే మరి ఎవరు సంతోషంగా ఉన్నారు, మరి నీ దృష్టిలో ఏ పక్షి, నువ్వు ఇంత అందంగా ఉండి నువ్వు సంతోషంగా లేవంటే మరి ఇక ఏంటి అని అడిగితే అది అంటుంది, నాకు అసలు కాకిని మించిన హ్యాపీ జీవితం ఎవ్వరికి ఉంటదని అనిపించదు, నిన్ను మించిన హ్యాపీనెస్ ఎవరికి ఉంటుంది, నిన్ను ఒకళ్ళు పట్టించుకోరు, నీ గురించి ఆలోచించరు, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురుతావు, నేను ఇక్కడిక్కడే ఉంటాను, నీ అంత హైట్ కూడా ఎగరలేను, అవునా? సో నిన్ను మించిన హ్యాపీనెస్ అసలు ఎవరికి ఉంటుంది అని అనగానే ఈ కాకి చెంప మీద చెల్లును కొట్టినట్టు అయ్యి దగ్గరికి వస్తాయి, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. మరి ఏంటి మార్చమంటావా హంస కింద అంటే, వద్దు మహాప్రభు మీకు దండం. అన్ని వినొచ్చిన తర్వాత అన్నిటికంటే నేనే హాయిగా ఉన్నాను, ఎవరికి నచ్చకపోయినా పర్లేదు కానీ నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఫ్రీగా స్వేచ్ఛగా ఉన్నాను, నన్ను ఆళ్ళు పట్టుకుంటారు, ఈళ్ళు బంధిస్తారు, ఏమీ ఇబ్బంది లేదు నాకు. నాకు నచ్చినట్టుగా ఉండి నాకు దొరికిన పూట తిని దొరకని పూట హాయిగా నా గూట్లో నేను కూర్చుంటే ఇంతకు మించిన సంతోషం లేదని అనిపిస్తుంది అంటది. అంటే నేను అదే చెప్పేది. సో ఎవరి స్టోరీ వాళ్ళకు ఉంటది, మనం అనుకుంటాం అవి చాలా అద్భుతంగా ఉంది వాటి జీవితం అని చెప్పి. మీకు ఇంకొకటి కూడా ఎక్కడో విన్నాను నేను, ఒక టేబుల్ చుట్టూ అందరినీ కూర్చుని మీ బాధలన్నీ అంటే ఎక్స్చేంజ్ చేసుకోండి పొట్లాల కింద కట్టి అని అందరూ అంటే బ్యాగ్స్ లాగా, క్యారీ బ్యాగ్స్ లాగా ఎవరి ప్రాబ్లం వాళ్ళు కనుక టేబుల్స్ మీద పెడితే ప్రాబ్లమ్స్ అన్ని చివరికి వాటిల్ని చూసుకున్న తర్వాత ఎవరి ప్యాకెట్ వాళ్ళకే బెటర్ అనిపించి మళ్ళీ ఎవరిది వాళ్లే తీసుకుంటారంట. ట్రూ అండి. అంటే ఏంటంటే మనకి తెలవదు పక్కన వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని, మన ప్రాబ్లమ్స్ చూసే మనం పెద్ద గుదిబండలాగా ఫీల్ అయిపోయి అవతల వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు, కలర్ఫుల్ లైఫ్, ఎట్లా కావాలంటే అట్లా బ్రతకొచ్చు అని మనం అనుకుంటాం. బట్ వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళకేమి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తే ఇట్లా కనిపిస్తున్నారు అనేది మనిషి ఆలోచించడు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. జీవితం అన్నాకండి అప్స్ అండ్ డౌన్స్, కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు లేకుండా ప్లెయిన్ బెడ్ ఆఫ్ రోజెస్ కింద ఉన్నాళ్ళది ఒక్కళ్ళు చెప్పండి, ఎవరిది ఉండదు. సో ఏంటంటే జీవితం అంటే ముళ్ళు పూలు రెండూ ఉంటాయని గమనించుకుని ముళ్ళు తీసేసుకుంటా
పూలబాట ఏర్పరచుకుంటా మనకు మనమే మన రహదారిని నిర్మించుకుంటూ ముందుకెళ్ళాలి తప్పితే పక్కన వాళ్ళ మీద పడి ఆడవటం, వాళ్ళు పైకి వస్తున్నారని చెప్పి మనం అంటే అన్హ్యాపీగా ఫీల్ అవటం, కంపేర్ చేసుకోవటం. సో ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సొల్యూషన్. ఎస్ లీడర్స్, గ్రేట్. అందరు రావడం కోసం కూడా ప్లే చేసినాను. మరి దీని నుంచి మనం ఎంతో అంత లెసన్ అయితే నేర్చుకున్నాం. మరి నా ఉద్దేశం ఏంటంటే ఇది ప్లే చేయడానికి అర్థం ఏంటనంటే, మనం అనుకుంటాము ఆ టీం బాగుంది, ఈ టీం బాగుంది, వీళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు, నేను ఆ టీంలోకి వెళ్ళిపోతా, ఈ టీంలోకి వెళ్ళిపోతా, వీళ్ళతో జర్నీ చేస్తే నాకు బాగా వస్తుంది, లేకపోతే ఆ కంపెనీ బాగుంది, ఆ కంపెనీ పోయి చేస్తా, రీసెంట్గా వచ్చిందంట అని చెప్పి ఎన్నో ఆలోచిస్తాం లీడర్స్. అవన్నీ ఎక్కడ ఉండవు. మన కంపెనీకి మించిందైతే లేదు. కాబట్టి మన హస్బెండ్ కంటే మించిన హస్బెండ్ ఎవరు లేరు, మన కొడుకు మించిన అది ఎవరు లేరు. కాబట్టి బెటర్ లైఫ్ ఏంటంటే మనకి ఏదైతే దేవుడు ఇచ్చిండో అదే లైఫ్ అనుభవించుడు బెటర్ లైఫ్. ఓకే, చలో మెయిన్ సబ్జెక్ట్కి అయితే వెళ్ళిపోదాం, చూద్దాం. నేను ఎందుకు ఇది ప్లే చేసిన అంటే ముందుకి నేను ఇన్స్టాగ్రామ్ అంటే నాకు మెయిన్ ఏంటంటే నాకు పీడిఎఫ్ చేసుడు తెలియదు లీడర్స్ నాకు. అందుకోసం అని చెప్పి నేను దీంట్లోనే పీపీటీ ప్లాన్ చెప్తాను అనమాట. ఓకే, ఇప్పుడు స్క్రీన్ క్లియర్ కదా? క్లియర్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ జైపాల్ సార్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒక్కొక్క స్లైడ్ అయితే నాకు తెలిసిన భాషలో చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. మీకు చదివితే కూడా మీకు అర్థమైపోతుంది. ఎస్ లీడర్స్, ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే కంఫర్ట్ జోన్ అనేది చెప్పబోతున్నా. దానికి కొంచెం ఎగ్జాంపుల్గా ఒక్కొక్కటి తీసుకోవడం జరిగింది. అది మధ్యలో కూడా మిమ్మల్ని అడుగుతుంటాను. కాబట్టి ఆన్సర్ చేయడానికి కానీ లేకపోతే చాట్ బాక్స్లో పెట్టడానికి కానీ చూడండి. అయితే ఇక్కడ చూద్దాం. చేంజ్ లేకపోతే గ్రోత్ లేదు. చాలా మంది అనుకుంటాము ఏంటంటే, నేనైనా కానీ అనుకునేది, టీంలో వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటారు, నేను అది నేర్చుకుంటే నా లైఫ్ బాగుంటుంది, నా నా కోపాన్ని తగ్గించుకొని నా యాటిట్యూడ్ మార్చుకుంటే నా లైఫ్ బాగుంటుంది. అట్లా ఎన్నో అయితే అనుకుంటాం. లేదు, నేను ఫీల్డ్ వర్క్ వెళ్తే నా లైఫ్ సక్సెస్ అవుతుంది, అంటే ఇన్కమ్ వస్తుంది వెంకట్రాజ్ సార్ లాగా అని చెప్పి ఎన్నో అనుకుంటాం. మరి మారాలన్న ఆలోచన పుట్టిన తర్వాత మార్పు ఎన్ని రోజులు? క్వశ్చన్ అంతే. మార్పు ఎన్ని రోజులు? 1 year అయింది మార్పు లేదు, 2 years అయింది మార్పు లేదు. మరి మిమ్మల్ని ఏం ఆపుతుంది ఏం ఆపుతుంది? ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరైనా సరే మైక్ బటన్ ఆన్ చేసుకొని చెప్పొచ్చు. కొంతమంది పాత వాళ్ళైనా సరే, కొత్త వాళ్ళైనా సరే, మనకు తెలిసిందే ఇక్కడ. కంఫర్ట్ జోన్ ఆపుతుంది సార్. సూపర్ కంఫర్ట్ జోన్. ఇంకా సార్? ఈగో ఆపుతుంది సార్. ఈగో, ఎస్ సార్. ఇంకా సార్? సిగ్గు, మోమాటం, ఎస్ సార్. నేను పోయి చెప్పాలనా, నాకేం అవసరం అని కొంతమంది నేను చెప్తే వింటారా, వీనికి ఏమొచ్చు అనే ఒక ఎగతాళి చేస్తూ ఉంటారని కూడా భయంతో కొంతమంది ముందుకు రాదు సార్. కరెక్ట్ సార్. సార్ ఇది వేరే వాళ్ళతో పోల్చుకోవడం కూడా ఆపుతుంది సార్. ఎందుకంటే అరే నేను వాళ్ళకంటే తక్కువనేమో చేస్తున్నానేమో అని చెప్పేసి మన ధైర్యం మనకు అర్థం కానంత రోజులు అది మనం ఆపుతా ఉంటుంది సార్. ఎస్ సార్, 100% సార్, 100%. ఎస్ సార్. అలాగే భయం కూడా ఆపుతుంది సార్. నిజంగా వెంకటరాజ్ సార్ కు టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, నాకు లేదేమో, నేను నిజంగా వెంకటరాజ్ సార్ లాగా మాట్లాడలేనేమో, నా వల్ల అవుతుందా అనే ఒక భయం కూడా అతని సక్సెస్ ని అతను మారకుండా ఆపడానికి అది కూడా ఒక రీజన్ సార్. సార్ 100% సార్. ఎస్ లీడర్స్ చెప్పిన మన ప్రతి లీడర్ చెప్పినవి కూడా ప్రతి పాయింట్ నిజమే, 100%. ఎస్, అయితే దాంట్లో మనం ఇప్పుడు ఈరోజు తీసుకునేది ఏంటంటే, యాక్షన్ లేకపోతే చేంజ్ లేదు అంటున్నాము. అక్కడ మనం ఆపేది ఆల్రెడీ నేను చిన్న ఇంటి కూడా ఇచ్చేసిన కదా, ఇదే కంఫర్ట్ జోన్. అంటే ఎన్నో ఉన్నాయి, ఇందాక లీడర్స్ చెప్పినాయి. అందులో మెయిన్ జోన్ ఏంటంటే కంఫర్ట్ జోన్. ఎగ్జాంపుల్ ఉదాహరణ పెట్టినాను నేను ఇక్కడ. ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే మూవీస్ లో యాక్టింగ్ చేయడం కానీ చాలా ఇష్టము. కానీ ఏం చేస్తాడంటే, ఆయన బాగా రిచ్ పర్సన్ అనుకుందాం, ఓ ప్రభాస్ హీరోనే అనుకుందాం, ప్రభాసే హీరో అనుకో, ఆయనకి రెస్టారెంట్ పెట్టుకుందాం అనుకున్నాడు స్టార్టింగ్ లో. కానీ వాళ్ళ పెదనాన్న ఏం చేసిండు,
ఆ నువ్వు రెస్టారెంట్ కాదు, వారసత్వం మనకి ఇది వస్తుంది కాబట్టి నువ్వు యాక్టింగ్ లోకి వెళ్ళిపోవాలి. ప్రభాస్ స్టార్టింగ్ లో చాలా మంది ఏనలైన్ చేసిండు, కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, పాన్ ఇండియా స్టార్ అయిపోయినాడు ఆయన. అంటే ఒక రాజమౌళి కూడా ఆ ఒక 5 years ఈయన దగ్గర టైం తీసుకొని పెట్టుకున్నాడంటే ఆలోచించండి. అంటే పాన్ ఇండియా వరల్డ్ వైజ్ గా ఇప్పుడు ఆయన బాహుబలి కానీ వర్షం సినిమా అంటే హిట్ అయిపోయింది. అంటే ఆయన ఏం చేసిండు, తనకున్న ఇంట్లో ఉన్న ఏవైతే అన్ని వసతులు, సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం అవన్నీ పక్కన పెట్టేసి ఆయన బయటికి వెళ్ళిపోయిండు. ఇంకా బయటికి వెళ్ళిపోయిండు. ఆయన సత్తా ఏందో ఇప్పుడు చూపించినాడు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇంకొక హీరో కూడా సత్యదేవ్ అని కూడా చెప్తాడు. సత్యదేవ్ బ్లాక్ మాస్టర్ మూవీ తీసిండు. అట్లా ఎన్నో మూవీస్ అయితే తీయడం జరిగింది. ఆయన కూడా ఎగ్జాంపుల్. చాలా మంది హీరోస్ కూడా, రవితేజ కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆయన కూడా స్టార్టింగ్ లో మనకి ఎట్లా వచ్చిండో సినిమా ఇండస్ట్రీలోకి మనకు తెలుసు. కంఫర్ట్ జోన్ వదిలిపెట్టిండు. ఇప్పుడు చూడండి, కంఫర్ట్ జోన్ వదిలి కష్టానికి ఎదురు వెళ్ళినప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ మన లీడర్స్ కూడా అంతే. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్న గ్రేట్ లీడర్స్ అందరూ అంతే. ప్లాన్ వాళ్ళు చెప్పేటప్పుడు ఏ ఫీల్డ్ లో అయినా సరే, ఏ వృత్తిలో అయినా సరే, ఏ దేంట్లో అయినా సరే, జాబ్ అయినా సరే, ఫస్ట్ నేర్చుకోవాల్సింది అది. ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే మనకు అది అలవాటు అవుతుంది. మొదట్లో కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమైపోయింది, ఇక్కడ కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ కంఫర్ట్ జోన్ కూడా మనకి ఏందనంటే, కంఫర్ట్ జోన్ వదిలిపెడితేనే మనకు లైఫ్ ఉంది. కంఫర్ట్ జోన్ వదిలిపెడితేనే లైఫ్ ఉంది. ఎగ్జాంపుల్ ఈ స్లైడ్ చూసినట్టయితే, కమ్ అవుట్ యువర్ కంఫర్ట్ జోన్. మీ సౌకర్యవంతమైన పరిధి నుండి బయటకు రండి. ఎగ్జాంపుల్ కూడా ఎంఎస్ ధోని సార్. ఎంఎస్ ధోని సార్ క్రికెట్ లో ఆయన ఇప్పుడు వరల్డ్ వైజ్ గా ప్రతి ఒక్కరు ఆయన్ని 6 కొడితే మెచ్చుకుంటున్నారు, గొప్పగా ఫీల్ అవుతున్నారు అని అంటే, ఇక్కడ ఏంటి అంటే ఆ వర్క్ చేసే తన లైఫ్ మనకి ఎట్లుందో మనకు తెలుసు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే తను తన క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ అంటే చాలా ఇష్టము. కానీ ఆయన ఏం చేసిండు, రైల్వేలో ఆయన జాబ్ ఉంది. అంటే టికెట్స్ కలెక్ట్ చేయడం జాబ్ ఉంది. మరి అక్కడ ఆయన తెలుసు, ఏమని తెలుసు, నాకు ఇది కాదు ఫ్యూచరు, మా నాన్నలాగా నేను ఉండలేను. అంటే ఆయన వాళ్ళ నాన్నేంది ఆ ఒక స్టేడియం కి వాటర్ పట్టడము అదంతా చేసేవాడు కదా. అలా ఈయన ఏం చేసినాడు, నాకు ఫ్యూచర్ అనేది క్రికెటే, నా ఫ్యూచర్ అదే, కాబట్టి దానికి ఏం చేయాలి అంటే, ఆయన మూవీ కూడా మనకు తెలుసు. మూవీలో ఆయన పరిగెత్తడము, ఒక ఏంది ఎక్కడో ఒక దగ్గర వసతి కోసం చూసి డ్రెస్ మార్చుకోవడం, స్నానం చేయడం, మళ్ళీ క్రికెట్ డ్రెస్ వేసుకోవడం, మళ్ళీ అక్కడికి వెళ్ళేసి తను చేయడము. అంటే ఆయనే కంఫర్ట్ జోన్ లో ఉండొచ్చు. కంఫర్ట్ జోన్ అంటే ఏంది ఆయనది, యాక్చువల్లీ ఉన్న జాబ్ కంఫర్ట్ జోన్. ఆ జాబ్ వచ్చేది అది ఉండొచ్చు. మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఎన్నో అవస్థలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. బాధలు పడి 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 తర్వాత ఏమైపోయాడు, ఇప్పుడు వరల్డ్ వైజ్ గా ధోని అంటే అసలు ఈల లేసేస్తారు. ప్రాణం అని ఆయన స్టేటస్ లో పెట్టుకుంటారు, ఆయన ఇమేజే పెట్టుకుంటారు కొంతమంది. కాబట్టి అలా ఎంతో మంది ఇన్స్పిరేషనల్ లీడర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ వదిలి బయటికి వెళ్తేనే ఆ విజయం అనేది వచ్చింది. ఇక్కడ కూడా అంతే, మన లీడర్స్ కూడా వెంకటరాజ్ సార్ కానీ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు ఏ వృత్తిలో అయినా మనకు తెలుసు ఆల్రెడీ. మరి ఇక్కడ ఒకసారి చదువుతాను ఆ భాషలో, ఆ వర్క్ చేస్తే నా ఫ్యూచర్ బాగుంటుంది అని తెలిస్తే అక్కడి నుండి ముందుకు కదలాలి. ఇంక అంతే. ధోనికి అర్థమైపోయింది, కదిలిండు. నేను కూడా అంతే. నాకేమనిపించింది, నా జిమ్ ఫీల్డ్ పక్కన పెట్టేసిన అక్కడ నెలకు 50 నుంచి 1,00,000 రూపాయలు వచ్చేది. మరి వన్ ఇయర్ కు చూసుకున్నట్టయితే 8 lakhs to 10 lakhs మధ్యలో వచ్చేది నాకు, అంతే. కానీ ఇప్పుడు ఇందులో చూసుకున్నట్టయితే ఇందులో 20 lakhs క్రాస్ అయింది. ఇప్పుడు 20 lakhs క్రాస్ అయిందంటే భవిష్యత్తు రాబోయే రోజులలో ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే రోజుకి 50,000 రావడము, ఇంకా మనకు ఆపర్చునిటీ ఉంది 1 lakh రావడం, అది కూడా సాధ్యమైపోతుంది. దానికి ఇంకా రాబోయే స్లైడ్స్ లో కూడా మీకు చెప్తాను. ఓకే. చాలా మంది ఏమంటారంటే, నేను మా ఊరు వదిలి, మా సిటీ వదిలి బయటికి వెళ్ళను, కానీ నాకు గుర్తింపు రావాలి. గుర్తింపు ఎట్లా వస్తుంది లీడర్స్? ఇప్పుడు వెంకటరాజ్ సార్ బయటికి వెళ్ళందే గుర్తింపు వచ్చిందా? రాలేదు కదా. ధోనికి బయటికి వెళ్ళందే గుర్తింపు వచ్చిందా? ఇంకా మనం చూద్దాం. మనకు ఫేమస్ పర్సన్ తెలుసు కదా, మన గ్రేట్ గాడ్ అని చెప్పొచ్చు, డాక్టర్ సాగర్ జోషి సార్. చూడండి, ఆ సార్ది కూడా చూద్దాం. సౌకర్యవంతమైన జీవితం నిన్ను బ్రతికిస్తుంది కానీ ఎదగనివ్వదు. ఎక్కడైతే నీ కష్టం, ఇబ్బంది అనిపిస్తుందో అక్కడే నీ అసలైన ఎదుగుదల మొదలవుతుంది. కంఫర్ట్ జోన్ లో ఉన్నంత కాలం నీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటికి రాదు. ఒక్కసారి అద్దు దాటి అడుగు బయటకు వెయ్యి, నీలోని కొత్త నువ్వు నీకే పరిచయం అవుతుంది. ఎగ్జాంపుల్ డాక్టర్ సాగర్ జోషి సార్.
డాక్టర్ సాగర్ జోషి సారు ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాలకి ఎప్పుడో వచ్చిండు, 5 years బ్యాకే వచ్చిండు సార్ ఇక్కడికి. పాపం ఆయన్ని నాకు చూస్తే పాత వీడియోలలో హెయిర్ పెంచుకొని సన్నగా ఉండేది, ఆ ఎలానో ఉండేది పాత వీడియోలలో. ఇప్పుడు సారు కొంచెం సెట్ అయి మంచిగా కనబడుతున్నాడు. కానీ 18 సంవత్సరాల శ్రమ, ఎంత కష్టపడ్డ లీడర్. మరి ఆయనకు ఆల్రెడీ ఆయన కోటీశ్వరుడే ముందు నుంచి. అంత విలాసవంతమైన జీవితం పక్కన పెట్టి ఇక్కడికి రావడము, అందరిని కలవడము, ఒక టీం సెట్ అయ్యి టైంకి ఫెయిల్ అయిపోయింది అప్పుడు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఎంతో మందికి ముందు తెలుసు కానీ సక్సెస్ అవ్వాలి. మన డాక్టర్ సాగర్ చూస్తారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఏమైపోయింది, మన ప్రకాష్ దర్జీ సార్ నుండి వెంకటరాజ్ సార్కి వచ్చింది. ఇప్పుడు నిలబడ్డది సిస్టమ్ అనేది, ఇప్పుడు నిలబడ్డది. ఇప్పుడు నిలబడ్డ తర్వాత సార్కి ఒక గ్రోత్ అనేది ఇప్పుడు కనబడింది. మరి కంఫర్ట్ జోన్ నుంచి సార్ కూడా బయటకు వచ్చినాడు కదా. ఒక్కొక్కసారి చూడండి, సారు 2 o'clock కూడా మనకు నైట్ కలుస్తాడు. మరి మనమంటే ఒక్కటే రోజు వెళ్తాం అక్కడికి, మనం ఒకటే రోజు వచ్చి మనం ఒక టీంనే కలిసి వస్తాము. అలా డైలీ ప్రతి ఒక్కరు ఇండియా నుంచి వెళ్ళిపోతూనే ఉంటారు, ఏదో ఒక స్టేట్ నుంచి. ప్రతిరోజు బిజీగా ఉంటాడు సార్. ప్రతిరోజు 12 o'clock కలుస్తాడు. ప్రతిరోజు కన్సిస్టెన్సీగా సాఫ్ట్వేర్ డెవలప్ కానీ, ప్రతి పేమెంట్ కానీ ప్రతిదీ చూస్తాడు. మరి ఎట్లా సాధ్యమైంది అది? ఆయన కంఫర్ట్ జోన్ వదిలిపెట్టింది కాబట్టి మనకి ఇప్పుడు దేవుడు అయిపోయినాడు ఆయన సారు. కాబట్టి లీడర్స్ అది పక్కన పెట్టాలి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఒక నిజమైన కళ మనిషికి నిద్ర పట్టనివ్వదు. ఆ నిజమైన కళ కోసము కొంతమంది డ్రీమ్స్ కోసం ఏం చేస్తున్నారు ఇప్పుడు అనంటే, ఇప్పుడు మన వెంకటరాజ్ సార్ చెప్తుంటాడు, లీడర్స్ ఇప్పుడు సంతోష్ సార్ కానీ కొంతమంది మెయిన్ లీడర్స్ బయట పోయి వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళ భార్యకి, కూతుర్లకు, పాపకు కానీ, వాళ్ళందరికీ ఇంట్లో అమ్మ నాన్న కానీ చెప్పేసి బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? డ్రీమ్స్ కోసం. బయటికి వెళ్ళి 15 రోజులు 20 రోజులు ఎక్కడో ఉండి లాడ్జ్లలో ఉండి అక్కడ ఇక్కడ ఉండి ప్లాన్స్ చెప్తున్నారు, ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు కంటిన్యూగా. అంటే నిజమైన కళ అనేది అట్లా చేస్తుంది. ఎగ్జాంపుల్ చూసినట్టే లవ్ స్టోరీలు కూడా మనకు తెలుసు ఆల్రెడీ. నిజమైన లవ్ స్టోరీ ఉందనుకోండి, అసలు అంత శూన్యం అయిపోతుంది. మనకు ఆల్రెడీ తెలుసు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక స్టేజ్ లో ఎవరైనా అనుభవించున్నారు ఆల్రెడీ. కాబట్టి లీడర్స్ ఇక్కడ మరి నిజమైన డ్రీమ్ కనుక లేదనుకోండి, డ్రీమ్ లేకపోతే ఎట్లుంటుందో తెలుసా? డ్రీమ్స్ సరిగా లేకపోతే మన భార్య పిల్లను కాంప్రమైజ్ చేస్తూ జీవిస్తాం మనం. ఎట్లా అంటామంటే, ఆ పిల్లోని స్కూల్లో వేయాలంటే ఏం చేస్తామంటే, ఆ స్కూల్ వద్దులే, బడ్జెట్ ఎక్కువైతే చిన్నగా వేద్దాం. పోనీ అక్కడ ఆ బట్టలు కొనిద్దామంటే, లేదు అది బడ్జెట్ ఎక్కువ వద్దు. ఆ ఇల్లు కొందామంటే, లేదు అంత స్తోమత అంత ఏమైనా నేను కట్టలేదు, ఇక్కడికి వెళ్ళిపోను. ఎవరిని కాంప్రమైజ్ చేస్తున్నావు? డ్రీమ్స్ కాదు, ఇంట్లో వాళ్ళని కాంప్రమైజ్ చేస్తున్నావు. చూడండి, కాంప్రమైజ్ లైఫ్ కూడా లాస్ట్ కి ఏమవుతుందంటే మన కిందికే వాటర్ తీస్తుంది, మనల్ని ఎదగనీయకుండా చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, సముద్రంలో అలలు తాకిడికి ఒక పెద్ద బండరాయి ఏమైపోయింది, అది మొత్తము ఆ ఉప్పు నీరుకి తాకిడికి కొంచెం 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 వేస్తే ఆ పెద్ద బండరాయి కూడా లాస్ట్ కి అది సన్నగా అయిపోతుంది. కొన్ని ఏళ్ల తర్వాత అది ఉండదు అక్కడ. అంటే ఇక్కడ కూడా మనం కంఫర్ట్ జోన్లు ఉన్నామనుకోండి లీడర్స్, మన జీవితమే ఖరాబ్ అయిపోతుంది, మన జీవితమే సర్వనాశనం అయిపోతుంది లీడర్స్. అందుకే ఏ టైంలో ఏం చేయాలో 100% చేయాలి లీడర్స్, అంతే. ఏ టైంలో ఏ పని చేయాలో 100% ఆ టైంకి ఆ పని చేస్తే సక్సెస్ అవుతాం. దానికి గ్రేట్ ప్లాట్ఫామ్ కూడా మనకు ఉంది. అందుకే అంటున్నాం, ఏదైనా మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందంటే రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు వెంకటరాజ్ సార్ ఒక మెసేజ్ పెట్టిండు, వాయిస్ మెసేజ్, ఒక 1/2 hour బ్యాక్ 1 hour బ్యాక్. ఆ మెసేజ్ ఏంది, 1/2 hour అసలు ఏందని చెప్పి చూడాలి. అది చూస్తే ఏమని చెప్పిండు, 1000 PV మ్యాచింగ్ అనేది అయిన వాళ్ళు అచీవ్మెంట్ తీసుకురు, కంగ్రాచులేషన్ లీడర్స్ అని చెప్పడం జరిగింది. నేను కూడా చెప్తున్నాను, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ లీడర్స్, 1000 PV అచీవ్మెంట్స్ అయినారు, ప్లస్ ఆ పెనెన్షియో మిషన్ ఏదైతే అది గెలుచుకున్నారు. గ్రేట్. నేను కూడా గెలుచుకోలేదు, ఎందుకంటే నేను ఒక 6 months నాకు ఏమైందో నాకు తెలుసు. నాకు యాక్సిడెంట్ అయింది, ప్లస్ ఏంటంటే కొంచెము ఒక స్ట్రగుల్కి వెళ్ళిపోయినా నేను. కాబట్టి ఏంటంటే నాకు తెలుసు ఏమైంది ఏం కాలేదని చెప్పి. నేను బయటకు వచ్చిన మళ్ళీ సేమ్ సార్ చెప్పేటి ఏవైతున్నాయో అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నా. కాబట్టి మన బండరా ఎట్లయితే ఆ వాటర్ తాకిడికి కొట్టేస్తుందో, ఇక్కడ కూడా మనం కంఫర్ట్ జోన్ లో ఉన్నా అనుకుంటాం. ఈరోజు 50,000 వచ్చినాయి కదా, ఇవే సరిపోతాయి అనుకుంటాం. కాదు, సరిపోదు లీడర్స్. ఒక 5 years తర్వాత ఆ 50,000 ఏమైపోతాయి, మనకు చాలా తక్కువ అయిపోతాయి.
ఖర్చులు ఎక్కువైపోతాయి, ఆల్రెడీ తెలుసు మనకి. అలా చెయ్యొద్దు కూడా మనం. ఓకే, ఒక ఆర్మీ పర్సన్ చూసినాడు అనుకోండి, ఆ ఆర్మీ పర్సన్ ఒక వారసత్వంగా ఏమైపోతుంది, మా నాన్న ఆర్మీ పర్సన్ కాబట్టి వాళ్ళకి అప్పటికి పెద్ద ఇన్కమ్ ఉంటది, ఆల్రెడీ చాలా ఇన్కమ్ ఉంటది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మా నాన్న ఆర్మీ పర్సన్, మా అమ్మ ఆర్మీ పర్సన్, మా ఫ్యామిలీ ఆర్మీ పర్సన్ అని చెప్పి మళ్ళీ కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి అలా జాయిన్ అయిపోతాడు. ఇన్ని బాధలు అసలు. కిందికేని పోలరాడేటి ఉంటాయి, డిప్స్, బైసప్స్, పైనకి ఎక్కడం, దిగడం, దుంకడము, వాటర్ రో, ఒక మనిషిని ఎప్పుడైనా బుల్లెట్ తగిలి చనిపోయినాడు సిచ్యువేషన్ ఉందంటే ఆయన్ని ఎత్తి మోసుకెళ్లే శక్తి అంతా భరిస్తారు లీడర్స్, అన్ని నేర్చుకుంటారు. అప్పుడు ఆయన యుద్ధంలో గెలుస్తారు. మళ్ళీ ఇక్కడ ఆర్మీ పర్సన్ గురించి కూడా కొంచెం బ్యాడ్ గా చెప్పాలంటే కూడా, అంటే వేరేలాగా చెప్పాలంటే కూడా చూడండి లీడర్స్, మనమైనా వాళ్ళకైనా కరెక్ట్ పర్సన్ గనక, కరెక్ట్ శిక్షణ గనక ఆ టైంలో గనక చేయలేదనుకోండి, ఆ 6 months 1 year చేయకపోతే ఏమైతుంది లీడర్స్ అంటే, ఆ టైంకి చేయలేదనుకో, ఒక్కసారి ఒక వార్ అనేది జరిగింది అనుకోండి, బుల్లెట్ తగులుతుంది, బయట చనిపోతాడు, అంతే, ఇంటికి వచ్చేసి శవం. చూడండి, ఆ టైంలో గనక 1 year గనక ఆయన గనక కరెక్ట్ నేర్చుకున్నా అనుకో, గన్ ఫైరింగ్ ఎట్లా నేర్చుకోవాలి, ఆ ఎక్కువ సాధన చేయడము, వాటర్లో బ్రీతింగ్ ఆపుకోవడము, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. దురంధర్ 2 సినిమాలో చూసినాం కదా మనం. అలా చేసిండు అనుకోండి, ఆయన ఏ విషయంలో అయినా కానీ బయటపడతాడు. ఎంత పెద్ద వార్ జరగని అందులో ఎదుటోని కంటే ముందు ఈయన రియాక్ట్ అవుతాడు. అదేంది, బుల్లెట్ వేసేస్తాడు. ఇన్ కేస్ ఆయన బుల్లెట్ తగిలినా గానీ ఈయన బాడీ ఫిట్నెస్ ఎక్కువ ఉంటది కదా, ఎందుకంటే సాధన ఎక్కువ చేసిండు కదా, బయటపడతాడు దాని నుంచి. కాబట్టి లీడర్స్, అందుకే అంటున్నా, ఈ ఒక నిజమైన కళ మనిషికి కనుక ఉంటే నిద్ర పట్టనేది లీడర్స్. ఇప్పుడు నా ప్రాణము, నా కథ అంతా ఈ బయటోరేమే. లవ్ స్టోరీ లాగానే, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్న లాగానే నా జీవితం ఇప్పుడు. చాలా మంది జీవితాలు కూడా ఇక్కడ అలానే ఉన్నాయి ఇప్పుడు. ఈ బయటోరేమే ప్రాణం అయిపోయింది అందరికి. ఇప్పుడు చూసినట్టయితే సక్సెస్ ఫార్ములా తెలుసా? మరి చూద్దాం. 1000 లీటర్ల నీరు తీసుకొచ్చి ఒక రాయి మీద పోస్తే ఏం అవ్వదు లీడర్స్, ఏం అవ్వదు కదా. కానీ అదే రాయి మీద చుక్క చుక్క వేస్తే ఏదో ఒక రోజు ఆ రాయి చిలిగిపోతుంది. అదే సక్సెస్. ఇదే లా ఆఫ్ కన్సిస్టెన్సీ. మరి సక్సెస్ రావాలంటే పెద్ద పెద్ద ఎఫెక్ట్ ఒకేసారి పెట్టడం కాదు, చిన్న చిన్న ఎఫెక్ట్ ప్రతిరోజు కన్సిస్టెన్సీగా పెట్టాలి లీడర్స్. చేసిన పనినే అలవాటుగా చేస్తూనే ఉండాలి. అది మనకు హ్యాబిట్ అవ్వాలి. అదే పని కంటిన్యూగా అలవాటు అవ్వాలి. ఫీల్డ్ వర్క్ అలవాటు అవ్వాలి, జూమ్ మీటింగ్ అలవాటు అవ్వాలి, మెసేజ్ చూడడం అలవాటు అవ్వాలి, వెంకట్రాజ్ సార్ వాయిస్ మెసేజ్ వినడం అలవాటు అవ్వాలి, ఎండి సార్ కూడా గ్రూప్ లో ఉండాలి, ఆ సార్ పెట్టేటి కూడా మనకు అలవాటు అవ్వాలి, అప్లైన్స్ ఏం చెప్తున్నారో అలవాటు అవ్వాలి. కన్సిస్టెంట్ గా అదొక బ్రష్ చేసే లాగా, మనం రెగ్యులర్ గా ఎట్లయితే బ్రష్ చేస్తున్నామో, ఎట్లయితే వాష్రూమ్ పోతున్నామో, బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేస్తున్నామో, టైంకి ఎట్లయితే అదొక హ్యాబిట్ అయిపోవాలి. ఒక కొండ, అదే ఒక కొండని ఒక రాయి బద్దలు కొట్టాలంటే ఇంపాసిబుల్. ఆ పెద్ద కొండని ఒకేసారి కొట్టాలంటే ఇంపాసిబుల్. అదే కొండలో రోజు ఒక రాయి అంటే చిన్న చిన్న కొట్టడం వల్ల ఏమైతుంది, కన్సిస్టెంట్ గా అదేమో ఆ పెద్ద బండరాయి ఏదో ఒక రోజు, ఇందాక వాటర్ అలలకు ఉప్పు తాకిడికి ఎట్లయితే చెదిరిపోతుందో, ఇక్కడ కూడా కొట్టాలి. కొడుతుంటే 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 ఆటోమేటిక్ గా ఏమైపోతుంది, అది పోతుంది. దానికి ఎగ్జాంపుల్ మన ఒక ఆయన, సారీ పేరు గుర్తొస్తలేదు, దశరథ్ మాంజీ సార్. చూడండి, అది మీకు ఆల్రెడీ తెలుసు. అలా అన్నమాట. ఆ పెద్ద కొండను కూడా ఆయన ఇప్పుడు ఆ ఊరు పేరే ఆయన పేరు పెట్టేసారు. మరి అదే జీవన శైలి, అదే సక్సెస్ రహస్యం. మరి చూద్దాం ఇక్కడ. మన కాసన్ సార్ కూడా చెప్పిండు, మనకి ఎట్లా ఉండాలి, లేజర్ లైట్ లాగా ఉండాలి మన ఫోకస్ అనేది ఎట్లా ఉండాలి సార్ అంటే, ఏకాగ్రత, ఫోకస్ అనేది ఎట్లా ఉండాలి, మన ఈ లేజర్ లైట్ ఏదైతే ఉందో కంటిన్యూగా సూర్యరశ్మికి పెట్టేసి ఒక కాగితం పైకి కంటిన్యూగా దానిపైనే ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ఒక 10 నిమిషాలలో అది కాలిపోతుంది. అదే మనం అటు ఇటు తిప్పినాం అనుకోండి, కాలదు. మన ఫోకస్ కూడా ఎట్లుండాలి అంటే లేజర్ లైట్ లాగా ఉండాలి. ఒక కంపెనీ చేస్తున్నామా, అదే దానిపైన ఉండాలి మన ఫోకస్ మొత్తం. ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే, నువ్వు ఈ కంపెనీ చేసినావు, మళ్ళీ ఇంకొక కంపెనీ చేసినావు, అప్పుడు ఏమైపోతుంది, ఈ కంపెనీలో ఆ ఎగ్జాంపుల్ చూసినాం, వినోదన్ మేడం తరపున ఎగ్జాంపుల్ సంతోష్ సార్ వాళ్ళకు ఒక పాప ఉన్నది, చైతన్య మేడం. ఆ మేడం ఇక్కడ చేస్తుంది వర్క్, వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటుంది, అది ఉంటుంది, మేడం టీమ్ లో వాళ్ళు ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరికి మేడం ఫోన్ మాట్లాడుతుంటే మనకు అర్థమైపోతుంటది. ఎందుకు అని అంటే, టీం ఇట్లున్నారు. ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యం సార్తో వచ్చిన, సార్ టీం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అన్ని మనము ఫోన్ లోనే చెప్పగలుగుతాం. సార్ ఆ ఫాలోఅప్ చేసిరా,
ఆ, ఏం జ్యోతి మేడంని గూడూరులో ఉన్నారు ఇట్లా మనం అడగగలుగుతాం అనమాట. అంటే ఏంటంటే ఒకే కంపెనీలో ఉండడం వల్ల మనకి ఏమైపోతుంది, వాళ్ళు ఫోన్ మాట్లాడంగానే మనం ఫీల్డ్ వర్క్ చేసి వస్తే మాట్లాడగలుగుతాం. అదే 2 కంపెనీలు 3 కంపెనీలు చేసినాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఆ, మొన్న మనం ఫీల్డ్ వర్క్ చేసినాం కదా, ఆ మేడం పేరు ఏం పేరు సార్ మర్చిపోయినానంటే, అమ్మా ఈయనే అసలు నేను చెప్పేది అర్థం కాదు ఈయనకు, ఏమో ఇస్తుంటూ ఆయనతోనా నేను ఫీల్డ్ వర్క్ అంటే ఈయనతోనా నేను ట్రావెల్ చేయాలి అని చెప్పి ఆ, వేరేలా గిల్టీగా ఫీల్ అవుతాడు ఆయన. సరైన లీడర్ కాదనిపిస్తుంది. అస్సలు అలా ఉండొద్దు లీడర్స్. మన ఫోకస్ ఓన్లీ ఈ బయటోరేం, మన ప్రాణం ఓన్లీ ఈ బయటోరేం. ఎప్పుడైతే ఇట్లున్నామో ఆటోమేటిక్ గా ఈ రోజు కాకుండా రేపటి రోజన్నా సక్సెస్ అవుతాం. అంతే, సింపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక వెంకట సార్ ఇందాకనే చెప్పిండు వాయిస్ మెసేజ్ లో కానీ, లేదంటే ఇందాక ఒక మాట చెప్పిండు. ఎట్లా సార్ అని అంటే, నువ్వు ఆ, ఒక 2 ఇయర్స్ ఉన్నావు బిజినెస్ లో, 2 ఇయర్స్ ఉన్న తర్వాత 2 ఇయర్స్ లో నీకు రిజల్ట్ రాలేదు, ఆటోమేటిక్ గా వేరే కంపెనీ మారిపోయినావు. వాళ్ళు ఏం చేస్తారు, 1 ఇయర్ తర్వాత యాక్టివ్ అవుతారు. అప్పుడే యాక్టివ్ అవ్వరు వాళ్ళు, 1 ఇయర్ తర్వాత యాక్టివ్ అవుతారు. ఆ టైంకి నువ్వు లేకపోతే వాళ్ళు ఇంకో లీడర్ పట్టుకుంటారు, అయిపోయింది కదా, అర్థం. అంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ సార్. ఏమైపోతుంది అంటే వాళ్ళకి అర్థం కావడానికి వాళ్ళ టైం తీసుకుంటారు. వాళ్ళు వేరే కంపెనీ అంటే వేరే కంపెనీ చేస్తున్నట్టు, వేరే జాబ్ చేస్తుండొచ్చు, లేదంటే వాళ్ళకి ఏదో ఇష్యూస్ ఉండొచ్చు, ఫాలోఅప్ చేస్తూ 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 ఉంటే వాళ్ళు ఏదో ఒక రోజు వచ్చేస్తారు. మన మనము వాళ్ళ నుంచి నెంబర్ తీసుకున్నాం, మన నెంబర్ తీసుకున్నాం, ఇప్పుడు ఫీల్డ్ వర్క్ వచ్చినాం, మన స్టేటస్ చూస్తారు, అరే సార్ ఫీల్డ్ వర్క్ లో ఉన్నాడు, సార్కి ఇంత చెక్ వచ్చింది, ఇంత ఉంది, సార్ యాక్టివ్ ఉన్నాడు, కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చేస్తారు ఫాలోఅప్ చేస్తే. కాబట్టి అదే కంపెనీలో ఈ లెజర్ ఫోకస్ లాగా మనం ఉండాలి. మన అలవాటు ఎట్లా ఉండాలి లీడర్స్ అంటే, మంచి అలవాట్లు ఉండాలి. మంచి అలవాట్లు కూడా ఎలా ఉండాలంటే, వన్ మంచి అలవాట్లు ప్లస్ 1% ప్రతిరోజు ఉండాలి. ఇందాక అన్నాం కదా కన్సిస్టెన్సీ. ప్రతిరోజు ఈ రోజు ఏం పని చేస్తున్నావో రేపు అదే పని చేయాలి, ఈ బయటరం పని. ఎల్లుండి కూడా అదే పని చేయాలి, 5 డేస్ తర్వాత కూడా అదే పని చేయాలి, అదే జూమ్ మీటింగ్, అదే మాటలు, అదే బోరు కొట్టే పనే చేయాలి. ఆల్రెడీ మనకు మొన్న వైజాగ్ లో మన సార్ చెప్పిండు, ఏది మన ప్రతి క్రైటీరియా సార్ చెప్పిండు ఆల్రెడీ. ఇది ఏదో బోర్ ఉంటుంది. కాబట్టి చేసిన పనినే మనం కంటిన్యూగా చేయడం వల్ల మనకి ఏమైపోతుంది అని అంటే, మనకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. కంటిన్యూగా చేయడం వల్ల ఏంటంటే మంచి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పుడు చూడండి, +1% ప్రతిరోజు 37% మెరుగుదల తెలియకుండానే మనకు అయిపోతుంది. చెడు అలవాట్లు ఎట్లు -1% ప్రతిరోజు 0.03 దాదాపు సున్నాకి పడిపోతుంది. మనం అదే పనిలో లేమనుకోండి, అక్కడే కన్సిస్టెన్సీగా లేదనుకోండి, ఆ మనం అది చేస్తా ఇది చేస్తే ఇక్కడ రిజల్ట్ లేదు, మనం నేర్చుకోవట్లేదు, మన ఎదుగుదల లేదు, ఏం చేయట్లేదు అని అంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, నువ్వు ఆ కంపెనీలే ఉండవు లాస్ట్కి. కాబట్టి ఏమైతే ఛాయిస్ నీదే. అప్లైన్స్ చెప్తారు, నువ్వు ఈ బాటలో వెళ్ళు లీడర్, ఈ బాటలో వెళ్తే నీకు సక్సెస్ ఉంటుంది అని చెప్తారు. 100% మనం ఫాలో అవ్వాలి. ఓకేనా, అలా ఫాలో అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న లీడర్స్. ఇక్కడ చూసినట్టయితే మన వెంకటరాజ్ సార్, మన వెంకట సార్ స్లైడ్ వచ్చింది కదా, ఇవన్నీ ఫాలో అయినాడు ఆల్రెడీ సార్. ఫాలో అయ్యి మనకు ఆల్రెడీ నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ప్రతిదీ నేర్పిస్తున్నాడు. తన లైఫ్ స్టైలే మనకు ఆదర్శం అవ్వాలి. ఇక్కడైనా సక్సెస్ అయిన ప్రతి ఒక్క లీడర్ది లైఫ్ స్టైల్ మనకు ఆదర్శం అవ్వాలి. నార్త్ ఇండియా పర్సన్స్ వాళ్ళది కానీ, వేరే కంపెనీలో కానీ, వేరే ఎక్కడైనా సరే, ఏదైనా సరే సక్సెస్ అయిన పర్సన్ ఆదర్శం కావాలి. ఇలా మనం ఎలా ఎదగాలనేది ఒక్కసారి చూద్దాం. మరి సార్ లెక్క ఒకసారి ఆ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్దామా లీడర్స్? ఒక్కసారి వాయిస్ మెసేజ్ ఒక్కరు ఇచ్చినా చాలు. ఎనీవన్? ఎస్ సార్. 100% సార్. సార్ 100%. ఎస్ సార్, 100% సార్. వండర్ఫుల్ థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్. ఎందుకంటే లీడర్సే ఇక్కడ జూమ్ మీటింగ్ చెప్పినప్పుడు మీరు మాట్లాడిస్తుంటారు. కొంచెం నేను కూడా మీ బాటలో వస్తున్నా కాబట్టి మాట్లాడిపియాలన్న ఉద్దేశం. ఆల్రెడీ నేనే చెప్పుకుంటూ పోతున్నా, అర్థమవుతుందా అనేది కొంచెం అన్నట్టు అంతే. ఓకే, చూద్దాం లీడర్స్. సార్ని 100% ఆదర్శంగా తీసుకుందాం. అదే విధంగా ఏ రంగంలో అయినా మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకు ఒక 3 క్వాలిటీస్ అయితే 100% కావాలి లీడర్స్. ఆ 3 క్వాలిటీస్, 3 క్వాలిటీస్ ఏంటంటే, ఇక్కడ సార్ తీసుకున్నాడు, ఆల్రెడీ సార్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, మనం కూడా చేద్దాం. ఆ 3 క్వాలిటీస్ ఏంటంటే, టైం మేనేజ్మెంట్ తెలవాలి లీడర్స్. టైం మేనేజ్మెంట్ అంటే ఎగ్జాంపుల్, ఉన్న టైంని 24 అవర్స్ని మనం ఎక్కడ పెడుతున్నాం? టైం అనేది నేర్చుకోవడానికి పెడుతున్నామా లేదా? మనం హెల్త్ కోసం పెడుతున్నామా లేదా? నా పిల్లలకు కూడా టైం ఇస్తున్నామా లేదా?
వైఫ్ కు టైం ఇస్తున్నామా లేదా? కొంచెం చుట్టాలతో అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతున్నామా లేదా? ఇవన్నీ 24 అవర్స్ లో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది మనకు తెలవాలి. మన టైంను సోషల్ మీడియాకు సోషల్ మీడియాకు పెడుతున్నామా టైము? మొత్తం టైం ఉన్న 24 అవర్స్ లో 8 అవర్స్ దానికి రీల్స్ చూడడము, అది చేయడం, ఇది చేయడం దానికే పెడుతున్నామా? దాంట్లో ఒక్క 1% ఇక్కడ పెట్టినా గానీ, అందులో ఒక 20% టైం ఇక్కడ పెట్టినా గానీ, మీ బాధలన్నీ పోతాయి లీడర్స్. మన బాధలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది మనకు అవసరం. చాలా చాలా అవసరం. పీపుల్ మేనేజ్మెంట్. పీపుల్ ని కూడా వాళ్ళను మేనేజ్మెంట్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. ఇది ఒక లీడర్ లక్షణం అన్నమాట. ఎగ్జాంపుల్ ఏందనంటే, ఒక లీడర్ ఉన్నారు మన టీంలో. ఆ లీడర్ మాట్లాడుతున్నప్పుడు మనం 100% ఆయన మాట్లాడేంత వరకు మనం మూవ్ కొడుతూ ఉండాలి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, మీరు కరెక్ట్ తప్పు చెప్తున్నా సరే వింటూ ఉండాలి. మన ముందు ఉన్నాడు అనుకోండి, ఆయనకు అటెన్షన్ ఇవ్వాలి. తన ముంగటనే ఉండాలి మన ఫేస్ మొత్తం. ఇటు అటు పక్కలు చూసినాం అనుకోండి, ఈ సార్ కరెక్ట్ ఇంటలేడు అని చెప్పి నాకు అర్థమైపోతుంది. వాళ్ళ బాధలు వాళ్ళకు రోల్ మోడల్ లాగా ఉండి, వాళ్ళ ప్రతిది ఒకటి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి, ప్రతి ఒక్క టీంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ది మనం తెలుసుకోవాలి. పీపుల్ మేనేజ్మెంట్ లేదు. ఎగ్జాంపుల్ ఒకసారి మనము ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఏ సార్ మా కంపెనీ గొప్ప సార్, మీ కంపెనీకి ఈ విషయంలో కరెక్ట్ లేదు సార్ అంటే, అప్పుడు చెప్పాలి. కోపం చేయొద్దు. మనం కోపం చేయకుండా ఎస్ సార్, కానీ ఇక్కడ మంచిగా ఉంది సార్, మన కంపెనీ బాగుంది సార్, ఇక్కడ మీరు చెప్పింది కూడా కరెక్టే సార్. సార్ ఏదైనా ఉంటే ఆయనకు కాంప్లిమెంటరీ లాగా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఆయన యాటిట్యూడ్ నచ్చినా, ఏదైనా మాట నచ్చినా, ఆయన డ్రెస్సింగ్ నచ్చినా గానీ, వాళ్ళ ఇల్లు నచ్చినా కాంప్లిమెంటరీ ఇచ్చేసేయాలి. సార్ ఇది బాగుంది సార్ అని చెప్పి. అట్లా అని చెప్పి లేకున్నా గానీ ఉంది అని చెప్పినాం అనుకో, ఆయనకు అర్థమైపోతుంది. కాబట్టి లీడర్స్, మా పీపుల్ మేనేజ్మెంట్, పీపుల్స్ ని చదవాలి మనం. వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, మన అప్లైన్ ఉంటాడు ఆయనతోనే ఎట్లా నడుచుకోవాలి, మన లైఫ్ లైన్ అంటే మన డౌన్ లైన్స్ ఉంటుంది వాళ్ళతో ఎట్లుండాలి, కొత్తగా వచ్చే లీడర్స్ తో ఎట్లుండాలి, పాత వాళ్ళతో ఎట్లుండాలి, ప్రతిదీ ఇప్పుడు ఇది తెలవాలి. మనీ మేనేజ్మెంట్, వచ్చిన డబ్బును సేవింగ్ చేస్తున్నామా లేదా, చారిటీ లాగా కొంత 10% ఇస్తున్నామా లేదా, మళ్ళీ అప్పులు ఏమన్నా ఉన్నాయనుకో, చక్రవడ్డీలాగా కొన్ని ఉంటాయి మనకు అప్పులు, అవి ఇమీడియట్లీ తీసేసేయాలి. ఆ చక్రవడ్డీలను తీసేసేయాలి. అలా ఈ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది మన దగ్గర లేదనుకోండి, మనం ఇంకా అప్పులలోకి వెళ్ళిపోతాం లేదా. కాబట్టి ఈ టైం మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ వీటి గురించి ఎక్కడ అడిగినా దొరుకుతాయి కూడా. మరి ఈ బయటంలో మనం సక్సెస్ అయ్యామని చెప్పి అనుకుంటున్నాము, డిసైడ్ అయిపోయినాం లీడర్స్. డిసైడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి లీడర్స్? ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, 1357 ఫార్ములా ఉంది లీడర్స్. ఇయర్స్ ఇది 1 year, 3 years, 5 years, 7 years ఈ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాను కనుక మనం పట్టుకున్నాం అనుకోండి, 1000% మనకు సక్సెస్ వస్తుంది. లాంగ్ టర్మ్ సక్సెస్ ఫార్ములా ఇది. ఎగ్జాంపుల్ లీడర్ చూసుకున్నట్టే 1 year మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇయర్ లో మనం నేర్చుకోవడానికి సరిపోతుంది. ఏం నేర్చుకోవడానికి లీడర్స్? ఇక్కడ ఉన్న ప్లాన్ గానీ, డెమో గానీ, పిల్వర్ గానీ, ఇందాక అన్నాం కదా పీపుల్ మేనేజ్మెంట్, అప్లైన్ ఏం మాట్లాడుతుండు, మనం ఏం డౌన్ లైన్ తో మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మెదలాలి, ఎట్లా పోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి మనం. దాన్ని ఏమంటాం? లెర్నింగ్ స్కిల్స్. 1 year మొత్తం లెర్నింగ్ స్కిల్స్ లో ఉండాలి. జూమ్ మీటింగ్ లో ఏం మాట్లాడాలి, మనం పోవాలి, హ్యాండ్ చేసి మాట్లాడమంటారు, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, కొంచెం భయం పోగొట్టుకోవాలి, ఇదంతా చేయాలి. 1 year పడుతుంది. అక్కడ డబ్బు రాదా సార్ మాకంటే? డబ్బు వస్తుంది మీకు, ఆటోమేటిక్ గా డబ్బు వస్తుంది. ఎంతో కొంత కొంచెమన్నా వస్తుంది మీకు. ఏదైతే జాబ్ లో సంపాదిస్తారో అక్కడ 50,000 సంపాదిస్తే ఇక్కడ 10,000 అని వస్తుంది నెలకి. కానీ లెర్నింగ్ మీద ఎక్కువ పెట్టాలి. ఎక్స్పెక్టేషన్ దేనిపైన ఉండాలి? డబ్బు సంపాదించడం మీద కాదు, లెర్నింగ్ పైన పెట్టాలి. అది కనుక మీరు ఆ ఇయర్ కరెక్ట్ చేసేది అనుకో, 1 year తర్వాత థర్డ్ ఇయర్, 1 year నుంచి 3 years వరకు మనం నేర్చుకున్నది మన టీమ్ కి నేర్పించాలి. సింపుల్ అంతే. మనం ఏదైతే నేర్చుకున్నామో అప్లయన్స్ ద్వారా అది టీమ్ కు నేర్పించాలి. జూమ్ మీటింగ్ రావాలి సార్ రెగ్యులర్ గా. ప్లాన్ ఈ రోజు ఇది ఉంది, మండే రోజు ఇది ఉంది, ట్యూస్డే రోజు ఇది ఉంది, వెనస్డే రోజు ఇది ఉంది, ఫ్రైడే రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఒక్కొక్క లీడర్ తన అనుభవాలు చెప్తుంటాడు. అది మనకు ఒక సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టేలాగా, మనకు ఒక బూస్ట్ అప్ లాగా, ఛార్జింగ్ లాగా ఉంటాం మనం. కాబట్టి మనకు అవసరం అది అని చెప్పి టీముని తీసి కూర్చోబెట్టాలి. ఆటోమేటిక్ గా మనం నేర్పిస్తే అక్కడ చిన్న టీమ్ బిల్డింగ్ అవుతుంది, అక్కడ ఇన్కమ్ కూడా వస్తుంది లీడర్స్.
ఇప్పుడు చెప్పాలంటే, నిజం చెప్పాలంటే, నాకు ఏదైతే జింపిల్లో 50,000 నుంచి 1,00,000 వచ్చేదో ఇప్పుడు వస్తుంది నెలకి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 20 lakhs వచ్చిందంటే 20 lakhs డివైడెడ్ బై 36 months కొట్టండి. మీకు ఆల్రెడీ అక్కడ మీకు వచ్చేసింది చూడండి ఇన్కమ్. కన్సిస్టెన్సీగా ఉండడం వల్ల అది సాధ్యమైంది. ఓకేనా? ఇది మనం 3 years. మరి 5 years ఫార్ములా చూసినట్టే 3 to 5 years మనం ఏం చేయాలి? కంటిన్యూగా ఉంటే మనకు రావాల్సిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. అక్కడ మనం ఏదైతే మన జాబ్ లో వస్తుండేనో ₹1,00,000 వస్తుందో 50,000 వస్తుందో అంతకంటే ఎక్కువ డబ్బు ఇక్కడ వస్తుంది. వెంకట్రాజ్ సార్ ఆల్రెడీ ఈ 4 years లో ఇంకా 4 years కూడా రాలే, ఇంకొక 1 month అయితే 4 years అవుతుంది. ఈ 4 years లో 4 crores తీసేసిండు. ఎంత అద్భుతం! నా తరపున అయితే సార్కి గ్రాండ్ క్లాప్స్. కంగ్రాచులేషన్ సార్, గ్రేట్ అచీవ్మెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. 100% మీ బాటలో నడుస్తాం. ఎస్, అందరికి వచ్చేస్తుంది లీడర్స్. ఒక వ్యక్తి మేలు కోరుకోవడం మంచి ఉత్తమైన లక్షణం ఇది, దేవునికి ఇష్టమైన మాట. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. 100% ఇది. కాబట్టి ఇక్కడ కనుక మనము కంటిన్యూగా 5 years ఉన్న మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది మనకి కంపల్సరీ. నేను మా వైఫ్ దగ్గర నేను 60 months కంటిన్యూగా ఉంటా అని చెప్పి మాట ఇచ్చిన. మరి నాకు ఆ జిమ్ ఫీల్డ్ లో 60 months చూసిన అనుకోండి, మరి ఓవరాల్ గా నేను ఎంత సంపాదిస్తా? 30 లక్షలు ఏమో సంపాదిస్తా. 30 లక్షలు సంపాదిస్తే మళ్ళా సగము అంత వెళ్ళిపోతుంది. ఏది అప్పులు కట్టుకోవడానికి, ఇల్లు గడవడానికే సరిపోతుంది. మళ్ళీ చేతిలో ₹1 కూడా మిగలదు. మరి అదే 60 months ఇక్కడ కేటాయిస్తే ఇంట్లో గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అట్లీస్ట్ 1 crore అన్న మన చేతులు ఉంటుంది. తర్వాత మనం కనుక 5 to 7 years కనుక ఈ బిజినెస్ లో కనుక ఉన్నాం అనుకోండి, ఇతరులకు రోల్ మోడల్ లాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎట్లా రోల్ మోడల్ అంటే మనం ఏమంటామంటే, ఎగ్జాంపుల్ ఇందాక ఒక స్లైడ్ చూపించిన నేను. ఈ స్లైడ్ లో ఏమైపోయింది? వెంకటరాజ్ సార్ది అక్కడ వచ్చి మాట్లాడిండు. సుధీర్ సార్ కానీ, వెంకట్ సార్ కానీ, గ్రేట్ లీడర్స్ అందరూ అచీవ్మెంట్స్ అయిన వాళ్ళు ఎక్కి స్టేజ్ మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఏమైతుంది? అప్పుడు వచ్చిన కొత్త పర్సన్ ఏమనుకుంటాడంటే, ఆ సార్ లాగా నేను అవ్వాలి. ఆ రోజు వచ్చిన పర్సన్ వెంకటరాజ్ సార్ లాగా కానీ, ఒక మణి సార్, సుబ్రహ్మణ్యం సార్, ప్రశాంత్ సార్, ఇట్లా మంచి గ్రేట్ లీడర్స్, పెద్ద వాళ్ళని తీసుకున్న వాళ్ళలాగా నేను అవ్వాలనుకుంటాడు. రోల్ మోడల్ లాగా తీసుకుంటాడు ఆయన. రోల్ మోడల్ లాగా తీసుకొని ఏమనుకుంటాడు? అప్పుడు ఏదో ఒక రోజు ఆయన చెప్తాడు, ఒక 5 years తర్వాతనో 7 years తర్వాతనో ఆయన ఏమంటాడు? సార్ మీరు ఆ రోజు క్లాస్ ఇచ్చిరు చూడండి. ఇప్పుడు జైపాల్ సార్ ఎంత బాగా చెప్తుంటాడు, మీరు ఆ రోజు క్లాస్ విన్నా సార్, ఆ క్లాస్ విని నేను మారిన సార్, నిజం ఆ క్లాస్ విని మారిన సార్ అని చెప్తాడు ఆయన. సార్కి వచ్చి చెవులో చెప్తాడు, సార్ మీరు కనుక ఆ రోజు నాకు ఆ పాయింట్ తెలియకపోయి ఉంటే నేను ఈ రోజు ఈ కంపెనీలో ఉండకపోయేవాడిని సార్ అని చెప్తాడు. ఆయన సక్సెస్ అయ్యి చెప్తాడు చెవులో వచ్చి. ఎగ్జాంపుల్ ఎన్నో సినిమాలు కూడా ఉన్నాయి అలా. కాబట్టి మనం ఏమైతాం? బిఏ రోల్ మోడల్, వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్ అయిపోతాం లీడర్స్. కంటిన్యూగా మనం 7 years ఈ ఫార్ములా పాటిస్తే. నేను చెప్తా ఏంటంటే 7 years కాదు, 10 years గోల్స్ సార్ నాది. నాకు 10 years టార్గెట్. ఎందుకు 10 years టార్గెట్ అంటే, నేను నేర్చుకోవడానికి, నేను మిస్టేక్స్ చేసిన ఎన్నో మిస్టేక్స్ ఈ కంపెనీలో, అవన్నీ ఈ 3 years లో పటాపంచ్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు కమింగ్ 7 years నాయి. ఇప్పుడు రంగంలోకి అసలు 7 years స్టార్ట్ అయింది నాకు. కాబట్టి అలా లాంగ్ టర్మ్ గోల్ అనేది పెట్టుకోవడం జరిగింది కంటిన్యూగా. మరి ఇక్కడ ఆపర్చునిటీ చూసినట్టయితే బిగ్ ఆపర్చునిటీ, చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది. వన్ డేకి మనం తీసుకునే ఆపర్చునిటీ ఎంత ఉంది? 1 lakh లీడర్స్. 12 hours కి ఎంత ఉంది? పీవీ మ్యాచింగ్ 1250 పీవీ ఇంటూ ₹40 లాగా 50,000 ఉంది. ఆటోమేటిక్ గా చూసుకున్నట్టయితే 12 hours కు మనకు 50,000. మరి ఇంకో 12 hours కు చూసుకున్నట్టయితే మళ్ళీ 50,000. మరి డేకి చూసుకుంటే 1 lakh. 7 days కంటిన్యూగా అయింది అనుకుంటే 7 lakhs. 30 days కంటిన్యూ అయిందంటే 30 lakhs. 365 days కంటిన్యూగా 1 lakh వస్తుందనంటే రోజు 1 lakh. మరి చూడండి 365 days ఇంటూ 1 lakh, ఆటోమేటిక్ గా 3,65 lakhs మన ఇన్కమ్. చూడండి ఎంత బిగ్ ఆపర్చునిటీ. ఎక్కడ వస్తుంది లీడర్స్ ఇంత పెద్ద ఆపర్చునిటీ? చాలా పెద్ద ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ కోసం మనం పనిచేయాలి లీడర్స్. దీనికోసం మనము అదేంది 6 months చేసి వదిలిపెడతా చూస్తలే మన కొంతమంది చెప్తారు, వైఫ్ కానీ ఇంట్లో కానీ చెప్తుంటారు, చూద్దాం మనం అది ఆయన చెప్పిపోయాడు కదా, నువ్వు చెప్పొద్దు, మన కిట్ అయితే తీసుకుందాం, ఒక 3 months మనం దీని మీద ఒక రాయేద్దాంలే, రాయేసి చూద్దాం అంటాడు. ఏడ రాయేస్తావు సార్? ఏడ రాయేస్తావు? ఎక్కడ మీద వేసుకుంటావు? నువ్వు నీకు అలవాటు కావడానికే, ఒక జూమ్ మీటింగ్ అలవాటు కావడానికే ఒక 3 months కాదు, 1 year పడుతుంది.
అలవాటు కావడానికే. నిజం. నాకు అలవాటు కావడానికే జూమ్ మీటింగ్ కాదు. నాకు అలవాటు స్టేటస్ పెట్టుకోవడానికి అలవాటు కావడానికి నాకు కరెక్ట్ 1 ఇయర్ పట్టింది. అంటే నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు స్టేటస్ పెట్టలేదు. ఓన్లీ ఈ బయట స్టేటసే స్టార్ట్ చేసిన. వెంకట్ సార్ చెప్పిండు ఆల్రెడీ. సార్ మీరు స్టేటస్ పెట్టుకోండి అని చెప్పి 2023 ఎప్పుడు నవంబర్ ఎండింగ్ లో చెప్పిండు నాకు. నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన జనవరి 1 నుంచి స్టార్ట్ చేసిన. 6 మంత్స్ పెట్టలేను నేను. చూడండి, నాకు అలవాటు కావడానికి అంత టైం పట్టింది. ఇక వేరే వాళ్ళ గురించి నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తా కొత్త వాళ్ళ గురించి? మన టీంలో వచ్చే వాళ్ళు ఆ మాట వింటలేరంటే ఏదో ఒక రోజు వింటారు. నీ దారిలో నువ్వు వెళ్ళని అర్థమైంది నాకు అంతే. సార్ దగ్గర ఉన్న మంచి గుణం ఏందనంటే వెంకటరావు సార్ దగ్గర చెప్తాడు అంతే. వాళ్ళు పాటించలేదా అట్లా ఖామోష్ ఉంటాడు అంతే. చూస్తూ అబ్జర్వ్ చేస్తాడు అంతే. నువ్వు పెడతలేవు చూడు, బాగుండదు, నీకు ఇన్కమ్ రాదు, ఇట్లా చేస్తా అని గట్టిగా చెప్పాడు. చెప్తే వెళ్ళిపోతారేమో, ఏమవుతుందో తెలియదు కానీ చెప్పాడు ఆ సార్. కాబట్టి ఏమైపోయింది, తనంతలా తాను తెలుసుకొని నేర్చుకొని పెడతాడు అంతే. మనం ఏం చేయాలి, ఈ వ్యక్తికి చెప్పినాము, ఈయన పెట్టలేదు, మళ్ళీ ఇంకొక వ్యక్తి చెప్తాం, అట్లా వందల మందిని రెడీ చేయాలి. కానీ ఈయననే సూటిగా ఈయననే ఒక లీడర్ నాకు ఉంటే సరిపోతుంది, ఈయననే పట్టుకొని పోతా అంటే ఇక బిజినెస్ కాదు. కాబట్టి అలా వందల మందిని రెడీ చేయాలి. ఇక లాస్ట్ స్లైడ్కి వచ్చినాం. మనం మెయిన్ కంఫర్ట్ జోన్ అనే ఏదైతే అనుకుంటున్నామో అది చూద్దాం. కంఫర్ట్ జోన్ అనేది ఎట్లుంటుంది లీడర్స్ అంటే మనకు అలవాటైన సులభంగా అనిపించే పరిస్థితుల్లోనే ఉండటం. మనకు ఇప్పుడు జాబ్ ఉంటుంది, జాబ్ మంచిగా అలవాటు అయిపోతుంది. ఇక అది రొటీన్ గా పోతాము, చేస్తాము. ఏ టైంకి బ్రేక్ వస్తుందో తెలుసు, ఏ టైంకి ఏ క్లయింట్ వస్తాడో తెలుసు. అదంతా మనకు అలవాటు అయిపోతుంది. ఇక అది మంచిగా కొంతమంది ఇక వాళ్ళకి అసలు చేస్తున్న పని కూడా అనిపించదు. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళ కస్టమర్లు అంతా అలవాటు అయిపోతుంది. కొత్తగా ప్రయత్నించడానికి రిస్క్ తీసుకోపోవడానికి లేదా మనల్ని మనం మార్చుకోవడానికి భయపడే పరిస్థితి. ఇందాక లీడర్స్ అందరు స్టార్టింగ్ లో చెప్పినారు, ఆల్రెడీ చెప్పేసినారు. ఉదాహరణ చూసినట్టయితే, నాకు ఇవి తెలుసు, నేను చేయలేను, తర్వాత చేస్తా, అన్ని మనల్ని మనం ఆపుకోవడం, కంఫర్ట్ జోన్ లో ఉండిపోవడం. ఇందాక చెప్పిన లీడర్స్ అన్ని ఏదన్నా అడిగినాం అనుకోండి, సార్ కొంచెం స్టేజ్ ఎక్కి మాట్లాడిన సార్ అంటే, కొంచెం మొన్ననే వచ్చినా కదా సార్, టైం పడుతుంది అంటాడు. ఇంకా 6 మంత్స్ తర్వాత ఆయన అడిగారు అనుకోండి, కొంచెం టైం పడుతుంది సార్ అంటాడు. సార్ ఒకరోజు మీరు జూమ్ మీటింగ్ చెప్పండి సార్ మన క్లాస్లో అని అంటే, ఇంకో కొంచెం టైం పడుతుంది సార్ నాకు అంటాడు. మరి నేనేమంటున్నా కానీ ఇక్కడ లీడర్స్ ఉన్న వాళ్ళు ఏమంటున్నానంటే, నువ్వు ఫస్ట్ నీకు ఏ తెలిసింది అనుకోండి, చెప్పండి కదా పోయి జూమ్ మీటింగ్ లో చెప్పేయండి. బి తెలిసింది అనుకో, బి చెప్పండి. సి గురించి ఆలోచించకండి, సి ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీకు. డి తెలిసింది అనుకో, డి వరకు చెప్పండి. తర్వాత అది ఆలోచించకండి. మీరు చెప్తూ పోతుంటే వస్తుంది, కానీ అన్ని నేర్చుకొని ఒకేసారి చెప్తా అంటే ఎక్కడి నుంచి అవుతుంది లీడర్స్? అస్సలు అవ్వదు. కాబట్టి ఇక్కడ చూసిన కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలంటే కొత్త విషయాలు నేర్చుకోండి, రోజు ఒక కొత్త పనిని చేయండి, భయాన్ని ఎదుర్కోండి, తప్పులు చేయడానికి ఇష్టపడండి. ఏమంటుంటే తప్పులు చేయడం, మిస్టేక్ చేయడానికి అలవాటు చేయండి. మిస్టేక్ చేస్తేనే దాని నుంచి నేర్చుకుంటారు. మీరు ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్లో డౌట్స్ కానీ ఏదన్నా వస్తేనే మీరు అక్కడ ఉండి లైవ్లో అప్లయన్స్ ఫోన్ చేసి అడగండి, సార్ ఇది డౌట్ అడిగిండు సార్, నేను ఏం చేయాలి సార్ అంటే, మీరు అది నేర్చేసుకుంటారు లైవ్గా. థియరీ మాత్రమే వింటారు లీడర్స్, రోజు థియరీ మాత్రమే జరుగుతుంది, ప్రాక్టికల్ చేయరు. ఏ జిమ్ లో అయినా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే, నేను ఇంటర్నేషనల్ ట్రైనర్ కదా, గోల్డ్ జిమ్ ట్రైనర్ని. నేను గోల్డ్ జిమ్ ట్రైనర్, ఇంటర్నేషనల్ ట్రైనర్ అవ్వాలంటే మా గోల్డ్ జిమ్ సర్టిఫికేట్ చేయాలి. నేను ఆ గోల్డ్ జిమ్ సర్టిఫికేట్స్ 3 చేసిన. నేను ఆస్ట్రేలియా సర్టిఫికేట్, బెంగళూరు వెళ్ళి సర్టిఫికేట్స్ చేసిన. కాబట్టి అనాటమీ పైన వీటన్నిటిపైన అక్కడ ఏం చేస్తారు, థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ కూడా ఉంటుంది. ఇలా ఏ కంపెనీలో అయినా ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉంటుంది కదా లీడర్స్. మరి ఇక్కడ కూడా ఉన్నప్పుడు మరి ఇక్కడ కూడా చేయాలి కదా. కాబట్టి ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి లీడర్స్, కొంచెం భయమైనా ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి. కాబట్టి తప్పులు చేయడానికి ఇష్టపడాలి, చిన్న లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళ్ళండి, రోజు ఫీల్డ్ వర్క్ ప్రాక్టీస్ చేయండి, డిసిప్లిన్ కన్సిస్టెన్సీగా రోజు ఉండండి. ఇంకా గుర్తుంచుకోండి, కంఫర్ట్ జోన్ లో ఉంటే కంఫర్ట్ మాత్రమే ఉంటుంది, కానీ గ్రోత్ ఉండదు. మనకు కావాల్సిన సక్సెస్ మన కంఫర్ట్ జోన్ కి బయట ఉంది లీడర్స్. బయటకు రండి, ఎదగండి, సాధించండి. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇందాక చెప్పినా కదా, తెలిస్తే
చెప్పాలి, బి తెలుసు బి చెప్పాలని చెప్పి నాకు ఇక్కడ తెలిసిన విద్యను మీకు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ విలువైన అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇందాక నేను ఏమని చెప్పిన అంటే ఆ వీడియో ఒకటి ప్లే చేసిన, ఎందుకు చేసిన లీడర్స్ అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నుంచి చెప్పినాను, దయచేసి ఈయన బాగా చెప్తున్నాడు, ఈయనతో పోతే సక్సెస్ అయితే అట్లా పెట్టుకోకండి. మీ అప్లైన్ కూడా మంచి అప్లైన్, తనతోనే ఉండండి, తనతోనే జర్నీ చేయండి. ఏ ఏ గూటి పక్షులు అక్కడ ఉంటేనే భవిష్యత్తు బాగుంటది. ఓకేనా? కొంచెము గొడవలు అనేది అవి ఇవి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ జరుగుతుండొచ్చు, అవన్నీ కామను, అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా సరే. అక్కడనే ఉండండి, అందులోనే సాధించండి. మనం అంతా తెలుగు వాళ్ళము, తెలుగు వాళ్ళ సత్తా ఏందో మనం నిరూపిద్దాం, అందరము ముందుకెళ్దాం, అందరము ఒక హెల్దీ యూనివర్స్ అనేది చేద్దాం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది తెచ్చుకుందాం. హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికీ. దేవత అనుగ్రహము, దేవుని అనుగ్రహం, అల్లా గాని జీసస్ గాని ప్రతి ఒక్కళ్ళ అనుగ్రహం మన మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో ఈ జూమ్ మీటింగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. బ్యాక్ టు హోస్ట్ మన గ్రేట్ లీడర్ వెంకట్రాజ్ సార్ అండ్ ఈ బయటరం ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సూపర్ సూపర్ సార్ రవి సార్. సో షార్ట్ అండ్ స్వీట్ గా చాలా అద్భుతంగా ఇచ్చినారు సార్. ఫుల్ క్లారిటీ సెషన్ అనమాట ఇది. సో ఫస్ట్ టైం సెషన్ తీసుకున్నారు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జూమ్ లో, కానీ చాలా అద్భుతం సార్ ఇది. తక్కువ టైంలో చాలా క్లారిటీ ఇచ్చేసినారు, పర్ఫెక్ట్ క్లారిటీ సెషన్ అని చెప్పొచ్చు అనమాట ఇది. అంటారు కదా, ఎక్కువ సుత్తి లేకుండా చెప్పడం అన్నట్టుగా చెప్పేశారనమాట. రియలీ సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలాంటి సెషన్, కానీ అద్భుతంగా ఇచ్చినారు. గ్రేట్ గ్రేట్ సార్. సో లీడర్స్, నాకు తెలిసి అందరికి అర్థమైంది అనుకుంటాను సెషన్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఏం మిస్టేక్ చేస్తున్నాం అని మనం తెలుసుకోవడమే మనకు ఒక సక్సెస్ కి ఫస్ట్ పునాది అని చెప్పొచ్చు అనమాట. ఇవాళ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మెయిన్ గా కంఫర్ట్ జోన్. ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ ఉన్న తర్వాత కూడా, సో గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ ఉంది, చేతిలో ఉంది, కనబడుతుంది, మన కళ్ళ ముందే ఉంది, అయినా సరే ఇంకా కంఫర్ట్ జోన్ లో ఉండడం ఎందుకు, బయటికి వద్దాం, పని చేద్దాం. టోటల్ గా ఈ బిజినెస్ అంతా కూడా ఓన్లీ ఫీల్డ్ వర్క్ మీద ముడిపడింది. ఎంత తిరిగితే ఎంత డబ్బు ఉంది ఇక్కడ, ఎంత తిరిగితే ఎంత దూరమైనా సరే, ఎంత దగ్గరైనా సరే తిరగాల్సి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఫ్యామిలీతో మాట్లాడాల్సి ఉంటుంది, ఒప్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే కంటిన్యూగా ఖచ్చితంగా రోజుకు 5 కంటే ఎక్కువ ప్లాన్లు చెప్పాల్సి ఉంటుంది. అదొక మీరంతకు మీరుగా డిసిజన్ తీసుకోవాలన్నమాట. ఎవరు ఇక్కడ బాస్ లేరు కాబట్టి. సో సార్ ఇందాక చెప్పాడు కదా, ఏది గట్టిగా చెప్పాడు సార్ అని, నేను బాస్ కాదు కదా గట్టిగా చెప్పడానికి. సో మనంతకు మనంగా డిసిజన్ తీసుకోవాలి, ఎందుకంటే ఎవరు చిన్నపిల్లలం కాదు. ఇక్కడ కనబడుతుంది కదా, లైవ్ కనబడుతుంది, బయట జాబ్లు 60 ఏళ్ళు చేయాల్సిందే. అదే 30,000 కోసం, అదే 40,000 కోసం రిటైర్మెంట్ అయ్యేదాకా చేయాల్సిందే. రిటైర్మెంట్ అయ్యే టైంలో కూడా 10-20 లక్షలు అప్పు ఉంటుంది. ఇల్లు కట్టాలని అప్పు చేయాలి, పెళ్లి చేయాలని అప్పు చేయాలి, కారు కొనాలని అప్పు చేయాలి, దేనికి అప్పే. జాబ్ చేస్తూనే ఉన్నారు మళ్ళీ ఆల్రెడీ 30-40 ఏళ్ల నుంచి జాబు. కానీ అలా కాకుండా ఒక 4 ఏళ్లలో 5 ఏళ్లలో అద్భుతాలు జరిగే ఛాన్స్ ఉంది, కనబడుతుంది అద్భుతాలు జరుగుతున్నాయి అని కూడా. అయినా సరే ఇంకా కంఫర్ట్ జోన్ లోనే ఉంటాం అనేది మాత్రం తప్పకుండా అది ఆ మిస్టేక్ చేసినట్టే అనమాట, తెలిసి మిస్టేక్ చేసినట్టే అది. సో ఇప్పటివరకు ఆపర్చునిటీ లేదు కాబట్టి మిస్టేక్ అయ్యిండొచ్చు, అది తెలియదు కదా. ఈ బయటోరే మన చేతిలో లేదు కాబట్టి ఓకే, జాబే గొప్పది, జాబే పెద్దది అనుకున్నాం. జాబ్లోనే ఒక 3,000 ఇంక్రిమెంట్ కోసం ఇంకో 2 గంటలు ఎక్కువ కష్టపడ్డాం. ఆ 3-4 వేలు ఇంక్రిమెంట్ వస్తుందనే ఉద్దేశంతో సంవత్సరం తర్వాత 3-4 వేలు వస్తుందనే ఇంక్రిమెంట్తో ఎన్నో బాధలు పడుతున్నాయి, ఎన్నో అనుభవిస్తూనే అట్లాగే డ్యూటీలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. ఈవెన్ నేను కూడా 18 సంవత్సరాలు అట్లే చేసినాను. లీవ్ ఇవ్వకున్నా, లీవ్ ఇచ్చినా, లీవ్ ఇవ్వకున్నా, ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే లీవ్ ఇవ్వనంటారు డ్యూటీలో. ఇప్పుడు కాదు, మనకి ఇప్పుడు అవసరం ఉంటే ఇప్పుడు ఇవ్వను, నేను నెల తర్వాత ఇస్తా అంటాడు. అయినా సరే అట్లే బాధపడుతూనే డ్యూటీలు చేసినాం. ఎందుకు అంటే ఆపర్చునిటీ లేకుండే, ఆపర్చునిటీ అనేది లేదు బయట. కానీ ఇప్పుడు కరెక్ట్ ఆపర్చునిటీలో ఉన్నాం, అది కూడా డ్యూటీ బంద్ చేయాల్సిన అవసరం లేదు. డ్యూటీలో ఉంటూనే మనం ఒక గొప్ప లైఫ్ స్టైల్కి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక 3-4 గంటలు లేదంటే 5-6 గంటలు, ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ. నేను అలాగే చేసిన, 12 గంటలు డ్యూటీ చేసుకొని 12 గంటల తర్వాత నైట్ టైంలో 2-3 అయ్యేది ఇంటికి వెళ్ళే వరకు. ఎనీ టైమ్ నేను అదే చెప్తూ ఉంటాను, నేను చేసిందే నేను చెప్తా ఉంటాను అనమాట. అదే నా సక్సెస్ స్టోరీ. టోటల్గా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనమాట. చాలా మందికి ఇది పాత వాళ్ళకి తెలుస్తూ ఉంది, ఏదో ఒక టైంలో మాత్రమే ట్రిగ్గర్ అవుతుంది ఇక్కడ అంతే. ఎన్నిసార్లు అటెండ్ అయిన ట్రైనింగ్కి అన్నిసార్లు కూడా చాలా మంది ఇక్కడ వింటారు, ఇక్కడ వదిలేస్తారు, ఇక్కడ వింటారు, ఇక్కడ వదిలేస్తారు, ఇలాగే జరుగుతూ వెళ్తుంది అనమాట. బట్ ఏదో ఒక మూడ్లో వింటాడు కదా,
ఏదో ఒక సిచ్యువేషన్ లో వింటాడు కదా, మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు ఆ సిచ్యువేషన్ లో తగిలిన పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడే ఉండిపోతుంది, బయటికి వెళ్ళదు ఇంకా. ఆ రోజు నుంచి సో పనిలోకి దిగుతారు అనమాట. ఆ రోజు నుంచి పని చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళంతకు వాళ్ళకి రావాలి అది. మనం ఎంత చెప్పినా ఇక్కడ ఓనర్స్ కాదు, లేదంటే బాస్ కాదు కాబట్టి గట్టిగా చెప్పలేము కూడా. సో మీ అంతకు మీరుగా ఇక్కడ పెట్టుకోండి అన్నమాట. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో రియల్లీ ఒక మంచి ఆపర్చునిటీలో ఉన్నారు. దేవుడైతే వరం ఇచ్చినట్టే ఖచ్చితంగా నేను చెప్తాను. ఇవాళ కూడా ఒక మంచి రోజు. ఇవాళ ఒక మంచి డిసిజన్ తీసుకోండి. దేవుడు వరం ఇచ్చినాడు, గుర్తుపెట్టుకోండి. మీరు వరంని నెగ్లెక్ట్ చేస్తే శాపం అవుతుంది అది గుర్తుపెట్టుకోండి. దేవుడు వరం ఇచ్చినాడు, సక్సెస్ కావడానికి, కోటీశ్వర్లు కావడానికి దేవుడు వరం ఇచ్చినాడు. వరంని మిస్ చేసుకోకండి, వరంని కాపాడుకోండి. టోటల్ ఫీల్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా ఫీల్డ్ వర్క్ చేయండి. ప్లాన్ చెప్పండి, ప్లాన్ నేర్చుకోండి. అలాగే కంటిన్యూగా ఫాలో అప్ చేయండి. ఫాలో అప్ చేయడంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకెళ్ళకండి. సిగ్గుపడొద్దు, మోమాట పడొద్దు, భయపడాల్సిన అవసరం లేదు. ఒక మంచి ప్రొడక్ట్ ని మనం మార్కెట్ చేస్తున్నాం. సిగ్గుపడి మోమాట పడో మనం ఫాలో అప్ చేయకుండా వదిలేసుకున్నారు అనుకోండి. సో ఇప్పటివరకు నేను ఇవాళ పెట్టిన మెసేజ్ లో కూడా చెప్పాను, ఫాలో అప్ చేసిన తర్వాత ఇవాళ రవి సార్ మీకు ఇవాళ సెషన్ తీసుకున్నాడు కదా మనకు. రవి సార్ని కూడా దాదాపుగా 4 నెలలు ఫాలో అప్ చేయడం జరిగింది. ఎప్పుడో విన్నాడు, ఎప్పుడో వచ్చాడు. అది వదిలేసింటే ఇంత మంచి లీడర్ రాకుంటుండే కదా. ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొంతమంది అయితే 6 నెలల తర్వాత వచ్చారు, కొంతమంది సంవత్సరం తర్వాత వచ్చారు, సంవత్సరంన్నర తర్వాత వచ్చారు అనమాట. మన సంతోష్ సార్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్లాన్ ఇన్న తర్వాత సంవత్సరంన్నర తర్వాత ఎంట్రీ అయ్యాడు. ఇప్పుడు మెరాకిల్ చేస్తున్నాడు బిజినెస్ లా. చూస్తున్నారు కదా మీరు అందరు కూడా. ఒకసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే 1 వీక్ 10 డేస్ ఇంటికి వెళ్ళాడు. అంతగానం సిన్సియర్ గా పనిచేస్తాడు అనమాట. కానీ ఎప్పుడు వచ్చాడు ఆయన చెప్పిన వెంటనే రాలే. సంవత్సరంన్నర టైం పట్టింది తను రావడానికి. 40 లక్షలు కంప్లీట్ చేశాడు ఇవాళ. చూడండి, ఫాలోఅప్ కి అంత ప్రాధాన్యత ఉందన్నమాట, అంత పవర్ కూడా ఉంటది. ఎప్పుడు ఎవరు ఎట్లా వస్తారో తెలియదు. మన సిన్సియారిటీ చూసి, మన సక్సెస్ చూసి వస్తారు అందరూ. మనం సిన్సియర్ గా ఉన్నామా లేదా అని అబ్జర్వ్ చేయడానికి కూడా టైం తీసుకుంటారు చాలా మంది. ఇందాక సార్ ఆ పాయింట్ కూడా కవర్ చేసినాడు కదా. వాళ్ళు సిన్సియర్ గా ఇంట్రెస్ట్ గా టైం తీసుకొని వద్దాం అనుకునే లోపు వేరే కంపెనీకి వెళ్ళిపోతారు. అతను ఎట్లా వస్తాడు ఇంకా అతను. కాబట్టి ఒకటే కంపెనీలో నిలబడదాం. మంచి కంపెనీలో ఉన్నారు అందరూ. కొత్తగా ఎవరైతే వచ్చారో అదృష్టం అనమాట. ఫస్ట్ రావడం ఒక అద్భుతమైన కంపెనీలోకి వచ్చారు. ఒక నమ్మకంతో నిలబడండి, హార్డ్ వర్క్ చేయండి, నిజాయితీగా హార్డ్ వర్క్ చేయండి. మీ ఫ్యామిలీ కోసం హార్డ్ వర్క్ చేయండి. మీ ఫ్యామిలీ యొక్క చరిత్రను మార్చుకోవడానికి హార్డ్ వర్క్ చేయండి. ఇక్కడ ఇంట్లో నుంచి బయటికి రండి, కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి రండి. ఓన్లీ ఫోన్లు చేయడం ద్వారా మాత్రం బిజినెస్ పెరగదు. బయటికి వచ్చి ప్లాన్ చెప్పాల్సి ఉంటుంది. 100 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది. ఒక 4 నుంచి 5 ఏళ్ళు టైం పెట్టుకోండి తిరగాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అదే పాత డ్యూటీలోగానే ఉంటే 60 ఏళ్ళు రిటైర్మెంట్ అయ్యాక తిరగాల్సిందే కదా. అదొక్కటి ఆలోచించుకోండి. ఎట్లయినా బయట తిరగాల్సిందే. ఇంటికి ఆఫీస్కి 60 ఏళ్ళు తిరగాల్సిందే కదా రిటైర్మెంట్ అయ్యేదాకా. అయినా సరే సెటిల్మెంట్ అనేది దొరకదు. కానీ ఇక్కడ ఒక 5 ఏళ్ళు తిరిగితే, ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టి, ఇంట్లో నుంచి ఒకసారి వచ్చినారంటే 5 ప్లాన్లు మినిమం కంప్లీట్ అయ్యేదాకా మళ్ళీ ఇంటికి పోవద్దు. అది 2 గంటలు అవుతుందా, 5 గంటలు అవుతుందా, 10 గంటలు అవుతుందా, అట్లా నేను కూడా టార్గెట్ పెట్టుకునే చేశాను. ఫీల్డ్ వర్క్ చేయండి, అద్భుతంగా రిజల్ట్ ఉంది. చాలా మంది ఉన్నారు బయట, అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు చాలా మంది. ఇలాంటి అవకాశం లేదు బయట. ఎంతమంది వద్దన్నా కాదన్నా బిజినెస్ అవుతుంది. చెప్పిన వెంటనే ఎవరు రారు, ఎందుకంటే అర్థం కాదు వాళ్ళకు. లేదంటే మన మీద నమ్మకం లేదు, కంపెనీ మీద నమ్మకం లేదు, ఏదో ఒకటి అయితే ఉంది. రాలేదు మనిషి అంటే ఏదో ఒకటి ఉంది, వాళ్ళకి డౌట్ ఉంది. ఆ డౌట్ ని క్లియర్ చేసే పని మనం నేర్చుకొని మరి చేయాల్సి ఉంది ఇక్కడ. నాకు కూడా ఎంతో మంది రిజెక్ట్ చేశారు, నన్ను కూడా రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే పోయేది ఏమో చెప్పండి. ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళదే నష్టం. రిజెక్షన్లకు భయపడి బయటికి రారు చాలా మంది. నా జాబ్ నాకు ఉంది, నా 30,000 నాకు వస్తాయి, హ్యాపీగా డ్యూటీకి వెళ్తా వచ్చేస్తా అనుకుంటారు. కానీ అది కాదు, నిజంగా కంఫర్ట్ జోన్ అది కాదనమాట. కంఫర్ట్ జోన్ ఏంది తెలుసా? ఒక 5 ఏళ్ల తర్వాత నా ఫ్యామిలీ ఈ విధంగా ఉండబోతుంది అనే ఆలోచన ఉంది చూడండి, అది కంఫర్ట్ జోన్. ఒక 5 ఏళ్ల తర్వాత నా ఫ్యామిలీ ఒక గొప్ప స్టేజ్లో ఉంటుంది, నా పిల్లలు ఒక బెస్ట్ స్కూల్లో చదువుతారు, లేదంటే బెస్ట్ కాలేజీలో చదువుతారు అనే ఆలోచన ఉంది చూడండి. ఆలోచన కోసం పనిచేస్తున్నాం చూడండి, అది కంఫర్ట్ జోన్, అది రియల్ కంఫర్ట్ జోన్. మనం జస్ట్ ఊహిస్తే కూడా మన ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది. ఒక 5 ఏళ్ల తర్వాత నా ఫ్యామిలీ ఇలా ఉండబోతుంది, నా పిల్లలు ఇలా చదవబోతున్నారు అని మనం జస్ట్ ఊహించుకొని కూడా పని చేస్తున్నాం చూడండి ఇక్కడ, అది రియల్ హ్యాపీనెస్, అది రియల్ కంఫర్ట్ జోన్.
సో దానికోసం మనం ఇక్కడ పనిచేస్తున్నాం లీడర్స్. ఆ విధంగానే డ్రీమ్ పెట్టుకొని నేను కూడా పనిచేశాను. కల్లారా మీరు చూస్తున్నారు, ఎనీ డే పండుగ రోజే అనమాట. ప్రతిరోజు పండుగ రోజు అవుతుంది నాకు, ప్రతిరోజు పండుగ రోజు. సపరేట్గా పండుగ రోజు మాత్రమే పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు పండుగ రోజులాగా చేసుకుంటాం. అది అందరికీ జరుగుతుంది. మన ఈ వైటోరియం ఫ్యామిలీలో మన టీంలో మెయిన్గా అందరికీ జరగబోతుంది. ప్రతిరోజు పండుగ రోజు చేసుకోబోతున్నాం మనం. బట్ ఖచ్చితంగా ముందు తిరగాల్సి ఉంటుంది. బైక్లోనో, కారులోనో, బస్సులోనో, ట్రైన్లోనో ఖచ్చితంగా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తిరగాల్సి ఉంది, కంటిన్యూగా తిరగాల్సి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రతిరోజు పండుగనే. అలాంటి ఒక లైఫ్ డెఫినెట్గా అందరికీ ఉంది లీడర్స్. ఇక్కడ ప్రతి ఒక్కరూ సక్సెస్ తీసుకోవచ్చు. బట్ మేము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు వచ్చి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరు ఇక్కడ గొప్ప సక్సెస్ మీ అందరికీ ఆల్రెడీ రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ బయటలోకి వచ్చారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ సక్సెస్ రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ బయటలోకి వచ్చేసారు ఆల్రెడీ. సో వండర్ సార్, సూపర్ రవి సార్, గ్రేట్ సెషన్. చాలా పర్ఫెక్ట్ సెషన్ తీసుకున్నారు. సో మళ్ళీ మిమ్మల్ని పిలుస్తూనే ఉంటాం సెషన్లోకి ఖచ్చితంగా.